100లో 90 మెంబర్స్ జిమ్లో వచ్చారంటే ఆబ్వియస్లీ వానికి ఉన్నట్టే. జిమ్ వరకు వచ్చిన తర్వాత ఏ రీజన్ అయినా ఉండొచ్చు, మనం వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినామంటే అది మన మిస్టేక్. నువ్వు ఏం చేసినా సొసైటీని ఎక్కిరిస్తుంది, ఇన్సల్ట్ చేస్తుంది, నీతో కాదు అని అంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే నేను దీనికోసమే ఉన్నా. అందరూ సక్సెస్ఫుల్ అనుకుంటారు కానీ అది సక్సెస్ స్టోరీ అయితే గానే కాదు, ఇది ఫెయిలియర్ స్టోరీయే. బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి నీ వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వలేకపోతున్నారు అనుకో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు యూస్ఫుల్ కాదు. కానీ మేము బయట వెళ్ళినాక ఇది ఈగో మీద తీసుకొని ఇక మాకు ఇది ఒకటే జిమ్ ఉందా ఇంకా చేయలేమా అని చెప్పి ఆప్షన్ లేదు. ఏదైతే చేయాలనుకున్నావు అది ఏ రోజు సాటిస్ఫాక్షన్లో మారిపోతుంది నీకు ఎప్పటికీ అర్థం కాదు. సో సాటిస్ఫై అవ్వద్దు అనుకుంటే నీకు హంగర్ లెవెల్స్ ఎప్పటికీ ఎలివేట్ అయి ఉండాలి. అక్కడ నుంచి నాకు మైండ్ సెట్ వచ్చిందంటే వాల్యూ టైంకి ఎక్కువ ఉందని చెప్పి. సో టైంకి వాల్యూ ఎక్కువ ఉందంటే నేను టైంని ఎర్న్ చేయాలి. నాకు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంతమంది చేంజ్ చేయగలుగుతున్నా అంటే మేబీ నాకు ఇది ఒక గాడ్ గిఫ్ట్. ఈ ఫేజెస్లో ఆటోమేటిక్ నేనేం అర్థం చేసుకున్నా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర ప్లాన్ బి ఏముంది, ప్లాన్ బి ఏం లేదు. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం, అప్పుడు ఆ మైండ్ సెట్ వచ్చేసింది నేను ఎట్లయినా SSB క్రాక్ చేస్తా. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మైండ్ సెట్ ఏముంటుంది, సెటిల్ అవ్వడం, జాబ్ అవ్వడం, ఇంట్లోకి వెళ్ళి డిపెండెన్సీ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే ఖరాబ్ అయిపోతారు అని తీసుకొచ్చి ఇటు దుంపారు. నీ ఫస్ట్ డే ఆఫ్ జిమ్ గుర్తుందా? ఫస్ట్ డే ఆఫ్ ట్రైనర్ జిమ్ లో ఫస్ట్ డే ఆఫ్ ట్రైనర్ గుర్తుంది. ఫస్ట్ డే ఆఫ్ ట్రైనర్ అనేది చాలా హారిబుల్ ఇన్సిడెంట్. అంటే నాకు అసలు ట్రైనర్ అవ్వాలని కూడా లేదు. ఎందుకు లేదా? నా 10 లక్షలు వస్తున్నాయి నీకు నెలకి, మజాకా. అక్కడ స్టూడెంట్స్ ఎవరు వస్తుండే, ఒకళ్ళ దగ్గర డైట్ మర్చిపో, అసలు డైట్ లేదు ఏం లేదు. ఒకళ్ళు పాన్ తినేటోడు, గుట్కా బ్యాచ్, ఒకడేమో ఏమంటారు హోటల్లో పనిచేసేటోళ్ళు. సో వాళ్ళకి నువ్వు చదువు పెడతావు, ఇట్లా చేపిస్తావు అంటే వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ లా ట్రీట్ అవుతుంది. మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, బెటర్ అవుతున్నాం. కానీ నా రోల్ ఏమంటే నేను యాజ్ అ విలన్ రోల్ ప్లే చేస్తేనే వేరే వాళ్ళు బెటర్ అవుతారు. నేను వచ్చిన నేను కరెక్ట్ గా చూడకపోతే అల్టిమేట్లీ నేను బయట నుంచి ఎంతమంది నేర్చుకున్నా ఏం చేసుకున్నా నాకు లాభం లేదు. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు ముచ్చట. నేను మీ హోస్ట్ రఘువరన్ రెడ్డి కొత్త. ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్. లైఫ్లో ప్రతి ఫెయిల్యూర్ రీడైరెక్షన్లా మారుతుందని చెప్పడానికి ఈరోజు మన హోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్మీలో జాయిన్ అవుదామనే ప్యాషన్తో స్టార్ట్ అయ్యి తనకు తెలియకుండానే ఫిట్నెస్లో ఒక అడిగేసి అందులోనే తన ప్యాషన్ని వెతుక్కొని ఇవాళ ఈరోజు 3 gyms మెయింటైన్ చేసిన పర్సన్ మన నిఖిల్ అన్న. సో ఈ పాడ్కాస్ట్లో మేము చాలా విషయాలు మాట్లాడినాం. గ్రోత్ ఫేజెస్లో ఉన్నప్పుడు ఒక పర్సన్స్ మెంటాలిటీ ఎట్లుండాలో మాట్లాడినాం, తను బిలీవ్ చేసే కాన్సెప్ట్స్ గురించి మాట్లాడినాం, తనని నమ్ముకొని తనతో పాటు నడిచే వాళ్ళ మెంటాలిటీస్ని ఎలా బిల్డ్ చేయాలో మాట్లాడినాం. సో ఐ హోప్ మీరు ఈ పాడ్కాస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ప్రతి లైక్, ప్రతి కమెంట్ మాకు హెల్ప్ అవుతుంది. చిన్నప్పుడు లైక్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, లైక్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ యూ హియర్? ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అనేది పర్టికులర్గా అయితే ఏం లేకుండే. సింపుల్ థింగ్స్. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర, లైక్ నేను ఇక్కడ కాదు, నాది ప్రాపర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. అంటే ఫ్యామిలీ సైడ్ మొత్తం ఇక్కడనే, బట్ బార్న్ అండ్ బాటప్. బికాస్ మా డాడీ కూడా సేమ్ రైల్వే సైడ్ ఉండడం, మదర్ సైడ్ కూడా ఫ్యామిలీ మొత్తం రైల్వే సైడ్ ఉండడం, డాడీ ఫ్యామిలీలో రైల్వే. సో అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ త్రూనే నేను కూడా అక్కడ ఉండడం, ఆడుకోవడం ఇవన్నీ ఉంటుండే. సో మా మదర్కి అంబిషన్ గోల్ ఏముంటుండే అంటే నాకు IIT JEE ప్రిపేర్ చేయించడం, AI-EEE చేయించడం ఇట్లా అంటుండే. సో నేను కూడా చదవడంలో మంచిగానే ఉంటుండే. చిన్నప్పుడు అంతా మరీ వరస్ట్ క్యాండిడేట్ అంతా ఏం లేదు. క్లాస్లో ఫస్ట్ సెకండ్ ఈ సెకండ్ థర్డ్ ఈ రేంజ్లోనే ఉంటుండే. సో సిన్స్ మా మదర్ కూడా ట్యూషన్ టీచర్ కాబట్టి సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండాలని చెప్పి. సో సేమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుండే, సేమ్ అట్లనే కంటిన్యూ చేస్తుండే. కానీ అక్కడ ఉన్నాక ఏమవుతుండే, 9th 10th 8th ఈ క్లాసెస్ ఉంటాయి కదా. సో ఈ క్లాస్లో ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం, నేను కొంచెం స్పోర్ట్స్ సైజ్ ఎక్కువ వెళ్ళిపోవడం, ఎక్కువ స్పోర్ట్స్లో ఉండడం, క్రికెట్ కానీ ఇట్లాంటి మైండ్ సెట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. 3 o'clock లేచి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోవడం. సో ఇట్లా అవడం అప్పుడు మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. సో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఇక్కడ ఉంటే ఖరాబ్ అయిపోతాడు అని తీసుకొచ్చి ఇటు దుంపారు. అంటే ఇక్కడ మన హైదరాబాద్లో చైతన్య నారాయణ ఉంటాయి కదా, దాంట్లో నన్ను జాయిన్ చేయించారు. దేని గురించి జాయిన్ చేయించారు అంటే సో దాట్ వీడు చదువుతాడని చెప్పి. సో నాదేముంది ఆ టైంలో మనకి అంత ఏమి ఉండదు కదా, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి. సరే జాయిన్ చేశారని చెప్పి నేను కూడా ఇక్కడనే జాయిన్ అయిపోయినా. జాయిన్ అయ్యి మా మామ వాళ్ళ ఉండడంలో స్టార్ట్ చేసిన. ఇక్కడున్నా కూడా నేను సరే చదువుతున్నా అంటే అట్లా కూడా లేదు. అప్పుడు కూడా సేమ్ ఆడడంలోనే ఉంటుండే, ఏదంటే యాక్టివిటీలో ఉంటుండే. కానీ ఒక చదవడం అనేది భయంతో చదువుతుండే, ఇంట్రెస్ట్ తోటి చదవకపోతుండే. బికాజ్ ఆ రీజన్ ఏముంటుండే అంటే వేరే వాళ్ళు చూసి ఏమనుకుంటారు, పేరెంట్స్కి ఒకటి ఉంటాయి కదా, వాళ్ళకు బిలీఫ్ ఫ్యాక్టర్ ఉంది. సో ఏమంటారు అది ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుండే మైండ్లో కొంచెం.
చదువుతూనే జాబ్. జాబ్ అనేది ఆ టైంలో ఎవరు ఆలోచించరు. ఓకే. 11th 12th అంటే ఏముంటుంది, ఐఐటి క్రాక్ చేయాలా, ఏఐటి అంటే మా టైంలో ఐఐటి అంటే ఏఐ ఇంకోటి ఉంటుండే, ఓకే. అదే ఏఐ క్రాక్ చేయాలని చెప్పి. ఇప్పుడైతే ఐఐటి జేఈ కలిసిపోయింది. ఏఐ క్రాక్ చేయాలా ఈ మైండ్ సెట్ ఉంటుండే. సో చదవడంలో ఎక్కువ చైతన్య మైండ్ సెట్లో. సో అక్కడ కూడా నేను చదవడం దేనికోసం అంటే ఇంట్లో ఎవరేమనొద్దు, ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయితే చాలరా భయ్, మనకు అట్లాంటి ఏం టెన్షన్ ఉండొద్దు, ఈ మైండ్ సెట్ తోటి నేను చదువుతుండే. కానీ నేను నిజంగానే ఏదైనా చేయాలి ఈ మైండ్ సెట్ అంతే ఆ టైంలో అసలు లేకపోతుంది. ఆ టైంలో ఎవరికి వస్తుంది అంటే ఆ ఎన్వైర్న్మెంట్లో పుట్టి పెరగడం వల్ల లేకుండా. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగు రాదు ఆ టైంలో, 1% కూడా తెలుగు రాదు. తెలుగు రాకుండా హైదరాబాద్ వచ్చేసినాయి. నీ పేరేంటి ఇట్లా ఇన్ని కొన్ని మాట్లాడినా కూడా అర్థం కాకపోతుండే. ఓకే. సో సడన్ గా ఇంట్లో అంటే ముందే నేను ఒక సింగిల్ చైల్డ్, ఇంట్లో ఎవరు లేరు, బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. సో అక్కడ ఎన్వైర్న్మెంట్లో అందరితో కలిసి పెరగడంలో సడన్గా ఇక్కడ రావడంలో కొంచెం అవుతుంది, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అదే ఫ్లోలో అట్లనే కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడనే లైక్ ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ తర్వాత ఇంటర్లో సేమ్ ఐఐటి జేఈ కోసం రాలే ర్యాంక్ రాలే, ఏం రాలే. అసలు చదివినా అసలు చదవడం అంటే ఏముంటుంది, ఇప్పుడు సేమ్ ఆ కరికులం ఎట్లా అయితే ఉంటే అట్లనే చదువుతాం. కానీ అక్కడ చదవడం వేరు, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలా లేకపోతే వేరే వాళ్ళ భయంతో చదవడం వేరు. సో మనం నేర్చుకుంటలేం. అక్కడ ఆ ఎగ్జామ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే అందరికి తెలిసిందే, కొంచెం మనం సైకాలజికల్గా ఆలోచించి అన్నీ చేయాలి. కానీ మా మైండ్లో ఏముంటుందంటే మనకు తెలిసిందే కదా, ఏముంది మా అంటే ఏమవుతుంది, నేను పాస్ అయిపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు పెట్టే ఎగ్జామ్ థీమ్స్ కాన్సెప్ట్స్ అన్ని బుక్స్ నుంచి ఉంటాయి. సో నేను అట్లనే చదివి పాస్ అయిపోవచ్చు, ఈ కాన్సెప్ట్లో పోయినాం, ఎగ్జామ్ రాసినాం. సో ఎగ్జామ్ రాస్తే మనకు రాలేదు, సీట్ రాలేదు, దానిలో మార్క్స్ ఎంత ఉంది మనం చెప్పుకోవద్దు కూడా. సో అవి సరే రాలేదని చెప్పి ఇక్కడనే మళ్ళీ ఇంకా అక్కడ రిటర్న్కి వెళ్ళి ఎక్కడ ఏం చేయాలా, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాం కదా, అట్లనే ఇక్కడనే మళ్ళీ కాలేజీకి జాయిన్ చేయించారు. ఓకే. ఇక్కడే కాలేజీకి జాయిన్ చేపిస్తే ఇక్కడే కాలేజ్లో చదవడం అయింది. ఇక్కడనే కాలేజ్లో చదివి మళ్ళీ ఆటోమేటిక్ ఇక్కడ ఇంకా సెటిల్ అయిపోయినా. అయితే ఓకే, అప్పుడు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎట్లా చదువుతున్నావు అన్న? బ్యాక్ టు బ్యాక్ ఆ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ అంటే బ్యాక్ టు బ్యాక్ సర్టిఫికేషన్ చేయడానికంటే అప్పుడు చదువు అనేది నెసెసిటీ కాకుండే, లేకపోతే చదువు అనేది ఒక ఫియర్ ఉంటుండే. అంటే చెప్పినా కదా, నేను చదువుతున్నా ఆ టైంలో ఎందుకు చదువుతున్నా అంటే సో దట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏం తిట్లు పడవద్దు, ఎస్కేపిజం అవ్వడానికి మనం చదువుతుండే, మార్క్స్ తెచ్చుకోవాలా ఈ మైండ్ సెట్ ఉంటుంది. బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లనే ఉంటుంది, ఇనీషియల్ స్టేజ్ అట్లనే ఉంటుంది. కానీ ఆ ఫియర్ ఫ్యాక్టర్, ఆ ఫ్రీడమ్ రావాలనుకుంటే పేరెంట్స్ని కూడా బ్లేమ్ చేయలేం, బికాజ్ వాళ్ళ సరౌండింగ్ అట్లనే ఉంది. సో సరౌండింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ కల్చర్ ఇప్పుడు చేంజ్ అవుతుంది, బికాజ్ విజిబిలిటీ ఎక్కువ పెరిగింది. ఆ టైంలో విజిబిలిటీ లేదు, పేపర్ చూస్తే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇవన్నీ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఎవరికైనా ఆ భయం ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది, ఏది విజిబుల్ ఉంటే అది అవుతుండే. సో అట్లనే నాకు కూడా ఉంటుండే. కానీ ఇప్పుడు సర్టిఫికేషన్లో మైండ్ సెట్, ఇంట్రెస్ట్ ఇట్లా వచ్చింది అనుకుంటే ఆల్మోస్ట్ ఏదైతే నేను నా కోసం ఇప్పుడు చేయడం కాకుండా వేరే వాళ్ళ కోసం చేయడం స్టార్ట్ చేసాను. సో నాకు తెలిసింది లైక్ నేను దీనికోసమే, ఇది నా పర్ఫెక్ట్ ఫీల్, ఇది నేను చేయగలుగుతా, దీనిలో నేను ముందు వరకు పోగలుగుతా. ఇప్పుడు నాకు ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ క్లారిటీ పట్టుకుని అదే ఇంకా అంతే సెల్ఫ్ బిలీవ్ సిస్టమే అంతే. సో నేను దీన్ని నమ్ముకున్నా కాబట్టి నాకు ఇప్పుడు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అంటే చదువు వైజ్లో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నేను మళ్ళీ ట్రై చేయడానికి రెడీ ఉన్నా. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి ఐఐటి జేఈ ప్రిపేర్ అవ్వమంటే నేను మేబీ అవ్వలేను, కానీ ఈ ఫీల్డ్లో ఎందుకు అవ్వగలుగుతా అనుకుంటే దీనిలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, బికాజ్ ఈ ఫీల్డ్లోనే నేను ఎక్సెల్ అవ్వగలుగుతున్నా. సో ప్రతిరోజు చదవడము, ఇంట్రెస్ట్గా చేసుకోవడం, ఎందుకు నాకు నాలెడ్జ్ వస్తాయని కాదు, నేను వేరే వాళ్ళకి అది కరెక్ట్ వేలో డెలివర్ చేయగలుగుతా అని చెప్పి. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏమైందంటే ఇక్కడ గివింగ్ ఎక్కువ అయిపోయింది రిసీవింగ్ మోడ్ కంటే. నీ ఫస్ట్ డే ఆఫ్ జిమ్ గుర్తుందా? ఫస్ట్ డే ఆఫ్ ట్రైనర్ జిమ్లో? ఫస్ట్ డే ఆఫ్ ట్రైనర్ గుర్తుంది. ఫస్ట్ డే ఆఫ్ ట్రైనర్ అనేది చాలా హారిబుల్ ఇన్సిడెంట్ అది. అయితే ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్లోనే ఈరోజు జిమ్ డ్రీమ్ ఫిట్నెస్ ఏదైతే ఉన్నాయి, సో నాకు ఒక బ్రదర్ ఉన్నారు, అంటే దీనికి మెయిన్ ఓనర్ కానీ హెడ్ కానీ ఏమైనా ఆయననే అనుకోండి, నాకుంటారు. ఆయనకే నాకు ఫస్ట్ ఇంట్రాక్షన్ అయింది. ఓకే. సో ఎంటర్ అవ్వగానే జిమ్లో యాజ్ అ ట్రైనర్ అంటే నాకు అసలు ట్రైనర్ అవ్వాలని కూడా లేకుండే. దీనికి ఇంకో బ్యాక్ స్టోరీ ఏముందంటే బీటెక్ అయినప్పుడు నాకు అప్పుడు ఇంకా ఆర్మీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది, లైక్ ఎస్ఎస్బి క్రాక్ చేద్దాం. ఓకే. సో నాకు చదువు ఉంది కదా, ఏదైనా చేయాలంటే నేను ఆర్మీ డైవర్ట్ అయిపోవడం, ఎక్కువ స్పోర్ట్స్ మీద ఇన్వాల్వ్ అయిపోవడం, ఇట్లాంటి ఎక్కువ స్టార్ట్ చేసిన. పొద్దున్నే లేచి 5 కిలోమీటర్ ఉరకడం, ఊరికే అట్లా రన్నింగ్ చేయడం, మళ్ళీ సెపరేట్గా రూమ్ తీసుకొని ఉండడం, మొత్తం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం.
జస్ట్ అప్పుడు ఆ మైండ్ సెట్ వచ్చేసింది, నేను ఎట్లయినా ఎస్ఎస్బి క్రాక్ చేస్తా, నాకు ఏదో ఒకటి చేయాలంటున్నారు కదా, సో ఏదో ఒకటి చేయాలనుకుంటే ఇది చేద్దామని మైండ్ సెట్ ఉంటుండే. ఎస్ఎస్బికి ట్రై చేసినాం కానీ అది కూడా క్లియర్ అవ్వాలి, సిడిఎస్ క్లియర్ అవ్వాలి. సో అక్కడ నుంచి నాకు మైండ్ సెట్ వచ్చిందంటే వాల్యూ టైంకి ఎక్కువ ఉందని చెప్పి. ఓకే. సో టైంకి వాల్యూ ఎక్కువ ఉందంటే నేను టైంని ఎర్న్ చేయాలి. బికాజ్ అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మైండ్ సెట్ ఏముంటుంది, సెటిల్ అవ్వడం, జాబ్ అవ్వడం, ఇంట్లోకి వెళ్ళి డిపెండెన్సీ వెళ్ళిపోవాలి. నా మైండ్ సెట్ అప్పుడు ఏముంటుంది అంటే నాకు ఎక్కడ జాబ్ దొరకాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం నాకు టైం దొరకాలి, సో దట్ నేను నా చదువు మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఎండ్ గోల్ పైసలు సంపాదించుకోవడం లేకుండే. అప్పుడు ఎండ్ గోల్ ఏముందంటే నేను చదవడానికి నాకు టైం దొరికితే చాలు. ఈ ప్రయారిటీ ఉండే కాబట్టి నేను ఏదైనా చిన్న జాబ్ దొరికినా కానీ దానిలో చేసుకోవడానికి రెడీ అయిపోతుండే. ఓకే. సో దట్ నాకు ఏముంది, నాకు ఖర్చులకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, బేసిక్ నెసెసిటీ నీడ్స్ వెళ్ళిపోవాలా, దాంతోపాటు నేను చేసుకోవాలి. సో ఇట్లానే మల్టిపుల్ జాబ్స్ 1, 2, 3, 4 అట్లా ఆల్మోస్ట్ 7 to 8 జాబ్స్ నేను చేసిన. పార్ట్ టైం, ఫుల్ టైం, ఏది దొరుకుతుంది జస్ట్ సో దట్ టైం దొరుకుతుంది. సో అన్ని జాబ్ ఎప్పుడైతే నేను స్విచ్ చేస్తున్నా ప్రతి దగ్గర నేను 1/2 hour, 1 hour, 2 hours డిస్టెన్స్లో సేవ్ చేసుకోవడం, ఇట్లా టైం సేవ్ చేసుకుంటూ వచ్చిన. ఎండ్ పాయింట్ ఏమైంది అనుకుంటే ఒక జిమ్ ఉంటుండే, ఆ జిమ్లోనే నేను బోయిన్పల్లి దగ్గర ఒక జిమ్ ఉంటుండే, ఆ జిమ్లోనే పోయి నేను నార్మల్ నా వర్కౌట్ చేసుకుంటుండే. ఆల్రెడీ 2-3 జిమ్స్ చేసిన తర్వాత, అదే నా ఫస్ట్ జిమ్ కాకపోతుంది, చేసిన తర్వాత ఆ జిమ్లో ఆల్మోస్ట్ అక్కడ ఒక ఉంటుండే మెయిన్ పర్సన్, ఆ పర్సన్ దగ్గర నేను చేసుకుంటుండే. ఆయనకి ఇంకా ఎవరైనా సపోర్ట్స్ ఉంటారు కదా స్టూడెంట్స్కి, ఆయన అంటుండే నాకు కొంచెం స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వని చెప్పి. సో నేను నార్మల్గా సపోర్ట్ ఇస్తుండే. సో ఆయనకి నాలో పొటెన్షియల్ ఏమనిపించింది, ఓకే వీడు జిమ్ మేనేజ్ చేసుకోవచ్చు, చిన్న జిమ్ చాలా లోకల్ జిమ్స్ ఉంటాయి అన్నట్టు, సో అట్లా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి. నా మైండ్ సెట్లో ఏముంటుండే, ఆయన నన్ను అప్రోచ్ అయ్యింది అప్పుడు, ఏమని, ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది, ఏమంటే నాకు ఒక సైనిక్పురి దగ్గరనే దానిపైన ఒక జిమ్ ఉంటుంది. ఓకే. అయితే ఆ జిమ్లో నీకు మంచి ఒక రూమ్ ఉంటుంది, నువ్వు ఒకటి చదువుకోవచ్చు. మార్నింగ్ 5 hours జిమ్ చూసుకోవాలా, ఈవినింగ్ ఒక 2-3 hours అంతే కదా, 5 hours అంటే 4 hours జిమ్ చూసుకోవాలా, మిగతా టైం నువ్వు చదువుకోవచ్చు, నువ్వు చేసేది నువ్వు చేసుకోవచ్చు అన్నారు. నేను మంచిగా, నాకు ఇంకేముంది, మంచి ఆపర్చునిటీ దొరికింది. ఎంత అప్పటికి 8,000 శాలరీ ఇస్తాను అన్నారు. 8,000 అంటే ఓకే, అంటే నేను అప్పుడు 40,000 శాలరీ నుంచి సీదా 8,000కి ఒప్పుకున్నా. ఓకే. అట్లా డ్రాప్ అయిపోయినా, ఎందుకంటే నాకు టైమే ముఖ్యం ఉండే అప్పుడు. మనీ ఇప్పటికే ప్రయారిటీ లేదు, అప్పటికే లేకుండే, టైం ప్రయారిటీ ఎక్కువ ఉంటుండే. సో నేను అట్లా డ్రాప్ అయ్యేసరికి ఏమైంది, అల్టిమేట్లీ నేను నా టైంని గెయిన్ చేసుకున్నా అని చెప్పి ఇక్కడ జిమ్కి వచ్చిన. ఇక్కడ జిమ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మెయిన్ బిల్డింగ్ ఇదైతే ఉన్నారు కదా, దీనికి మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు, ఆయనతోటి నాకు పరిచయం అయింది. అది ఫస్ట్ ఇంటరాక్షన్ ఎట్లా ఉండే, ఎంటర్ అయిన తర్వాత ఆయన అడిగిండు, నేను అడిగిన పోయి, సార్ ఇట్లా జిమ్ మీది ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే, ఆ జిమ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద వరస్ట్ అయిపోయింది ఆ సిచ్యువేషన్లో. ఓకే. ఓవర్ లేకపోవడం, మొత్తం బూజ్ ఉండడము, కింద ఏమో హోటల్, కింద ఏమో అంతా మొత్తం ఆ ఏరియానే మొత్తం కొంచెం లేకుండే, అంత మంచిగా లేకుండే. ఎంటర్ అవ్వగానే నువ్వెవరివి నన్ను అడగడానికి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీ పన్ను చూసుకో, ఎందుకంటే ఆ ఇంతకు ముందు ఉన్న ట్రైనర్స్ అట్లా ఉంటుండే కాబట్టి వాళ్ళకి ఇంటరాక్షన్ అట్లా. ఓకే. సో అక్కడ కమ్యూనిటీ, ఆ మైండ్ సెట్ అనేది లేకుండే ఆ టైంలో. సో అట్లా ఇంటరాక్ట్ అయిన తర్వాత అప్పుడు నేను ఇంకా గ్రూపింగ్ చేయడం, అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఇక్కడ ట్రైనర్స్ ఎవరైతే ఉండే, 2 ట్రైనర్స్ ఉండే, శ్రీకాంత్, ఆఫ్రీదు, వీళ్ళంతా స్టూడెంట్స్ ఉంటుండే అక్కడ ఆ జిమ్లో. సో వీళ్ళ స్టూడెంట్స్ అక్కడ చేసుకుంటుండే, నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ట్రైన్ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా అయితే వర్కౌట్ కాదు, బికాస్ ఒక పర్సన్ మన మీద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మనం కూడా చేయాలని చెప్పి మైండ్ సెట్ ఉంటుండే. సో అట్లా వాళ్ళకి ట్రైన్ చేస్తూ అందరు ఒక్కొక్కరిని ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఎవరు వస్తుండే, ఒకళ్ళ దగ్గర డైట్ మర్చిపో, అసలు డైట్ లేదు, ఏం లేదు. ఓకే. ఒకళ్ళు పాన్ తినేటోడు, గుట్కా బ్యాచ్, ఒకడేమో ఏమంటారు హోటల్లో పనిచేసేటోళ్ళు, ఒకటేమో పంచర్ ట్యూబ్ వాళ్ళు, సో అందరు కొంచెం లో స్కేల్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి బికాజ్ మాస్ కొంచెం పాపులేషన్ ఎక్కువ. సో వాళ్ళ మైండ్ సెట్లో జిమ్ అంటే ఎట్లా ఉంటుందంటే వెయిట్స్ లేపాలా, సో వాళ్ళకి నువ్వు చదువు పెడతావు, ఇట్లా చేపిస్తావు అంటే వాళ్ళకి వర్కౌట్ కాదు. సో మెల్లమెల్లగా నేను వాళ్ళకి, నా మైండ్ సెట్ ఏముందంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో నేను ఎంత ఇంపాక్ట్ చేయొచ్చు, సో దట్ వాళ్ళకి ఈజీ అర్థం అవ్వాలి. సో నేను ఇదే సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ క్లాసెస్లో చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళకి చెప్పినప్పుడు నేను దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేయడంలో నాకు ఎంజాయ్మెంట్ దొరుకుతుండే, ఇంకా సింప్లిఫై చేస్తున్నా. మెల్లమెల్లగా కమ్యూనిటీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా కమ్యూనిటీ ఫామ్ అయ్యి మెల్లమెల్లగా అందరికీ ఒక చిన్న కాంపిటీషన్ పెట్టడం. సో అట్లా ఎవరెవరైతే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్స్లో ఉంటుండే, వాళ్ళ హ్యాబిట్స్ అంతా మంచి లేకపోతుండే, సిగరెట్స్ కానీ ఇవన్నీ అంతా మానేసి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే, నేను దీనికోసమే ఉన్నా, నాకు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంతమంది చేంజ్ చేయగలుగుతున్నా అంటే మేబీ నాకు ఇది ఒక గాడ్ గిఫ్ట్, నేను దీన్ని ఇంకా మంచి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు.
ఈ మైండ్ సెట్ క్రియేట్ అయ్యి నేను ఆటోమేటిక్ ఈ ఫీల్డ్లో షిఫ్ట్ అయినా. దీంట్లో మధ్యలో చాలా జరిగినాయి, బట్ స్టిల్ ఇది ఒక కీ ఫ్యాక్టర్. బ్రేక్ ఈవెన్ అనేది ఇదే ఉండే. సో ఈ బ్రేక్ ఈవెన్ పట్టుకొని నేను బయటికి వెళ్ళిన, అప్పుడు ఈ జిమ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే, సో యూ స్టార్టెడ్ అసలు ఫ్లోలో స్టార్ట్ అయిపోయినావు, లైక్ ట్రైనర్ లాగా, అది కూడా కావాలని కాకుండా. టిల్ టుడే యాజ్ అ ట్రైనర్ అయినా లేకపోతే ఏది అవ్వాలి అని చెప్పి మైండ్ సెట్ అయితే ఇప్పటికీ లేదు. ముందు ఏమవుతున్నా మైండ్ సెట్ కూడా లేదు. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నా అంటే నేను ఏం చేస్తున్నా, దానిలో ముందు నేను ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ఇక్కడ వరకే ఉంది తప్ప ఎట్లా పోతాను, ఏం చేస్తాను అలాంటి మైండ్ సెట్టే లేదు. ఎంత పైసలు సంపాదించాలి లేకపోతే ఎంత వస్తుంది, నా ప్రయారిటీ నెంబర్ 1 ఎప్పుడైనా ఏముంటుందంటే టైం సంపాదించుకోవడం. సో దట్ నేను ఆ ఫ్రీ టైంలో నేను వేరేది చేసుకోవచ్చు. నెంబర్ 2 రైట్ ఎడ్యుకేషన్ వేయడం. రైట్ ఎడ్యుకేషన్ ఉంటే ఏముంటుంది అంటే నా వర్క్ ఈజీ అవుతుంది. బికాజ్ వేరే వాళ్ళకి నేను కరెక్ట్ వేలో నేర్పించిన అనుకో ఆటోమేటిక్ నా వర్క్ ఫ్లో ఈజీ అయిపోతాయి. నెంబర్ 2 ఫస్ట్ నాలెడ్జ్ వచ్చేసింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏదైనా కొత్త చేయాలనుకున్నప్పుడు నువ్వు దాంతోటే ఆ ఫ్రీడమ్ ఉంటేనే కదా నువ్వు స్టెప్ తీసుకోగలుగుతావు. సో ఈ 3 నా చేతిలో ఉన్నంత వరకు నేను ఏం చేయాలనుకున్నా నేను చేయగలుగుతాను. ఈ 3లో ఏది మిస్ అయినా కానీ నాకు డ్రాబ్యాక్. సో నా ప్రైమ్ అసెట్స్ ఏమైతే ఉన్నాయనుకుంటే ఈ 3 చెప్పిన. ఫస్ట్ వచ్చేసి టైం, సెకండ్ థింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్. నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ నాకు రావడం, ఎడ్యుకేషన్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ వేలో. థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్రీడమ్. ఫ్రీడమ్ దేనికి, ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా, కొంత R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా దానికి నాకు కొంచెం ఫ్రీడమ్ ఉండాలి. సో ఈ 3 నా దగ్గర ఉన్న అంతవరకు నేను ఏమైనా చేయొచ్చు. ఓకే, అయితే ఏం లేకుండా స్టార్ట్ అయిన లైక్ జీరో. ఇప్పటికే ఏం లేదు. ఆగన్నా సరే, అసలు ఎందుకు లేదా నా 10 లక్షలు వస్తున్నాయి నీకు నెలకి, మజాకా. ఇప్పుడు వదిలి, అసలు ఇప్పుడుతోనే వెనక కంపేర్ చేయక. అసలు ఏం లేకుండా స్టార్ట్ అయినావు. ఆ స్టార్ట్ అయ్యే ఫేజ్లో లైక్ జీరో దగ్గర ఉన్నప్పుడు దేన్ని గట్టిగా పట్టుకున్నావు? లైక్ అదే జిమ్మే నాదని ఫిక్స్ అయినావు చూసినావా, ఆ పాయింట్ ఎట్లా ఫిక్స్ అయినావు నేను ఇందులోనే గ్రో అవుతున్నా అని? అంటే ఏం అంత నమ్మకం ఇందులోనే గ్రో అవుతున్నా అంటే నేను ఏ డిసిజన్ అయితే తీసుకున్నా దానికి వదులుకోవడానికి రీజన్ ఏముండే, SSB ఉండే. బికాజ్ నేను అన్ని వదులుకున్నా. సింపుల్ థింగ్, నువ్వు ఆల్మోస్ట్ ఒక మంచి జాబ్ చేస్తున్నావు, మంచి జాబ్ ఉన్నాక నువ్వు సడన్గా దీనిలోకి షిఫ్ట్ అయినావు. షిఫ్ట్ అయినప్పుడు నీకు ఆల్మోస్ట్ సరౌండింగ్ ఏమైతుందంటే నేను ఏం క్వశ్చన్ అవుతుంది అడుగుతావు కదా. అవును, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళైనా సరే అడుగుతారు, ఇదేంద్రా భయ్ నువ్వు అప్పుడు సంపాదించడం ఏంది, ఇదేంటి. ఇంట్లో ఎవరు నాతో మాట్లాడితే అంతా అగేన్స్ట్ అయిపోతారు, ఆటోమేటిక్ అగేన్స్ట్ అవుతారు, దానిలో తప్పు లేదు. కానీ ఇది నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు అనుకుంటే ఇది నీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏదైనా ఒక ప్లాన్ A ప్లాన్ B ఇట్లా పెట్టుకున్నావు అనుకుంటే వర్కౌట్ కాదు. సో నేనేంది బ్లైండ్గా ఇదే నా ప్లాన్ అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఏంది SSBA, నేను ఇదే క్రాక్ చేయాలా, ఇది తప్ప నెక్స్ట్ ఏం చేస్తా అని నా దగ్గర గోల్ లేదు, ఏం లేదు. SSBకి ట్రై చేసినాం, కానీ ఈ ఫ్లోలో ఇంత జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ జిమ్ ఓనర్స్ తోటి కరెక్ట్గా కమ్యూనికేషన్ లేకపోవడం, ప్లస్ వీళ్ళందరితోటి నాకు కొంచెం వీళ్ళని ఇంప్రూవ్ చేయవచ్చు, వీళ్ళు బెటర్ అవ్వచ్చు. సో ఇట్లాంటి నాకు కొంచెం ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ అయింది, వీళ్ళని బెటర్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ బెటర్ చేస్తున్నా అని మైండ్ సెట్లో ఆటోమేటిక్ కొందరేమో స్పోర్ట్స్లో వెళ్ళడం, అథ్లీట్స్ అవ్వడం, స్టార్ అవ్వడం, ఇట్లాంటివి స్టార్ట్ అయింది. ఈ ఫేజెస్లో ఆటోమేటిక్ నేనేం అర్థం చేసుకున్నా అనుకుంటే నేను ఏదైనా స్టార్ట్ చేసేది ఏదైతే పర్పస్ ఉంది నేను అదే వదులుకున్నా. సో ఇప్పుడు నా దగ్గర ప్లాన్ B ఏముంది, ప్లాన్ B ఏం లేదు. ప్లాన్ ఏముంది, SSB ఉండే, అదే నేను క్రాక్ చేయలేకపోయినా. ఎగ్జామ్ మిస్ అయిపోయింది ఈ ఫ్లోలో, ఇంత మధ్యలో జరుగుతుందని చెప్పి. సో అర్థం చేసుకోవాలి. సో కన్సిడర్ అంటే అందరూ సక్సెస్ఫుల్ అనుకుంటారు, కానీ అది సక్సెస్ స్టోరీ అయితే కానే కాదు, ఇది ఫెయిలియర్ స్టోరీయే. బికాజ్ SSB అనుకున్నాం, ఆర్మీ అనుకున్నాం, దానికి ప్రిపేర్ అయినాం, కానీ ఏది కాలే. ఏది కానప్పుడు ఇంకో సెకండరీ ఆప్షన్ ఏముంది. సో నేనేమనుకుంటా అంటే అప్పటికి జిమ్ అంటే నా దగ్గర ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. జిమ్ త్రూనే నేను ఎంతో పెద్ద అకాడమీ స్టార్ట్ చేసి స్పోర్ట్స్ని ఓరియంటేషన్ పెట్టి స్పోర్ట్స్ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి స్పోర్ట్స్ త్రూనే ఆర్మీలో ఎంటర్ అవ్వడము, ఇట్లాంటివి ట్రై చేసి హోప్ ఉంటుందేమో అని చెప్పి ఈ మైండ్ సెట్లో దిగి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ జిమ్ కాదు, అక్కడ ఉన్నప్పుడు ఇట్లా కూడా అనుకున్నాం, కానీ ఏది వర్కౌట్ కావాలంటే ప్లాన్ B ఎక్కడ ఉంది, ప్లాన్ B ఏం లేదు. సో అప్పుడు సడన్గా నేను ఇంకా మళ్ళీ కార్పొరేట్లో షిఫ్ట్ అవుతా, కార్పొరేట్లో చేసుకుంటా అంటే ఎక్కడ వర్కౌట్ అవుతాయి, అది ఛాన్స్ లేదు. సో మిగిలిన ఆప్షన్ ఏముంది, ఇది ఒక్కటే ఉంటుండే. అందుకే ఇంకా జిమ్లోనే కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు అప్పుడు అనుకున్నాం సరే జిమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి. జిమ్ స్టార్ట్ చేసినాక ఇంకేముంది, ఒక రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఎంతమంది ఉంటుండే, ఒక 200 మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది స్టార్ట్ అయినాక 400 మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ. డ్రీమ్ ఫిట్నెస్కి వద్దాం ముందు. సో ఫస్ట్ ఒక అన్న వచ్చి నీకు ఆఫర్ ఇచ్చిన ఇట్లా పెడదాం అన్నప్పుడు నీకు ఏమనిపించింది? అన్న వచ్చి ఎవరు నాకు ఆఫర్ ఇవ్వలే. యాక్చువల్ మనం జిమ్ పెట్టాలి, అన్న నేను ఎట్లా అంటే క్లోజ్, అక్కడనే మన జిమ్స్ అంటే అక్కడ ట్రైనర్ స్టూడెంట్ అని బాండింగ్ లేకపోతుండే. ఇప్పుడు నేను ఒక పర్సన్, నేను యాజ్ అ కోచ్ ఉన్నా అనుకో అక్కడ. సో అక్కడ వాళ్ళంతా స్టూడెంట్లా కాదు, వాళ్ళు అక్కడ నాకు ఇంకా బ్రదర్స్ సిస్టర్స్లా ట్రీట్ అవుతుండే. సో అందరూ ఒక కమ్యూనిటీ, మంచి కమ్యూనిటీ ఫామ్ అయింది. వాళ్ళకి ఏంది, ఒక ప్లేస్
మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం బెటర్ అవుతున్నాం అని చెప్పి. నాకేముంది వీళ్ళు నా వల్ల మంచిగా అవుతున్నారు అని చెప్పి ఆ మూమెంట్లో అంతవరకు ఆలోచిస్తాం, ఇంకెక్కువ ఆలోచించలేము. సో ఆ ఓనర్ ఎవరైతే ఉండే అక్కడ ఆ జిమ్ ఓనర్స్ తోటి ఉండడం వల్ల అక్కడ చిన్న చిన్న క్లాషెస్ అయ్యి అక్కడి నుంచి మేము బయట వెళ్ళినాక ఇది ఈగో మీద తీసుకొని ఇక మాకు ఇది ఒకటే జిమ్ ఉందా ఇంకా చేయలేమా అని చెప్పి ఆప్షన్ లేదు. వేరే జిమ్లో ట్రై చేస్తేమో మనం మా లెవెల్లో అంటే మేము ఇంట్లో ట్రైన్ చేసే కాన్సెప్ట్, నేను ట్రై చేసే కాన్సెప్ట్ అక్కడ వేరే దగ్గర నడవదు. ఓకే ఇట్లా ఫ్రెండ్లీ ఉండడం, అందరితో కలిసి ఉండడం అక్కడ కమర్షియల్. సో అది వర్కౌట్ కాదు. ఓకే ఇక వర్కౌట్ కాదంటే ఏం చేస్తాం? ఇంకా అయినప్పుడు డిసిజన్ చేసుకున్నాం ఏంటంటే చలో మనం ఒక చిన్నది సరే చూద్దాం, మనదే స్టార్ట్ చేస్తే ఎందుకు నడవదు అట్లా ఆయన ఒక మైండ్లో ఒక థాట్ పెట్టినాం. నేను కూడా అనుకున్నాను ఓకే మంచి ఒపీనియన్ చలో స్టార్ట్ చేద్దామని చూద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసినాం దేనికోసం? సో దట్ నాకు కొంచెం చిన్న చిన్న లైవ్లీహుడ్ నడుస్తుండాలా, అట్ ద సేమ్ టైం జిమ్ నడవడానికి అందరు ఎవరైతే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ప్లేస్ దొరకాలి. కానీ ఇద్దరికి ఇట్లాంటి గోల్ జిమ్స్ పెట్టి ఒక ఇండస్ట్రీ ఫామ్ చేద్దాము, ఒక ఎంత పెద్ద బ్రాంచెస్ ఉంటుంది, ఎంతమంది జాయిన్ అవుతారు, ఇవన్నీ మైండ్ సెట్ లేదు. మాకు వర్కౌట్ చేయడానికి ఒక ప్లేస్ కావాలా, ప్లేస్ కోసం మాకు జాగా కోసం ఇక్కడ ఉంది, నాకు అట్లీస్ట్ ఆ ప్లేస్ వల్ల ఫీజు వస్తాయి, ఆ ఫీజుతో అది నడుస్తుండాలా. సో దట్ నెక్స్ట్ టైం ఆలోచిద్దాం అనేది అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే సేఫ్గా ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి కదా. జేబులో 10,000 రూపాయలు కూడా లేవు, 2,000 రూపాయలు కూడా లేవు, ఇంకా నువ్వు ఎట్లా బతుకుతావు, ఏం చేస్తావు, తిండి ఎక్కడి నుంచి వస్తాయి. ఈ కాన్సెప్ట్తో మనం జిమ్ స్టార్ట్ చేసినాం. ఏదో స్టార్ట్ అయింది, మనం ఎందుకు చేయలేము ఈ కాన్సెప్ట్తో స్టార్ట్. అప్పుడు నీ మైండ్ ఎట్లా ఒప్పుకుంది, లైక్ నాతో అవుతుంది అని ఎట్లా ఫిక్స్ అయినావు? నేను ఇప్పటికే అంటున్నా కదా, ఇప్పటికే అయిందని చెప్పి అందరు అంటారు, కానీ నేనేమంటున్నా అంటే ఇది పెద్దగా అయిందని చెప్పి నా మైండ్ సెట్లో లేదు. ఈ గోల్ అనేది మనం పెట్టుకోలే. స్టార్ట్ చేసినాం, ఇద్దరు జాయిన్ అయ్యారు, ఇద్దరిని మంచిగా చేయాలనుకున్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్లో అనిపించింది ఇది జెన్యూని, దీన్ని మనం ఎట్లా బెటర్ చేయాలి. సో మైండ్ సెట్ ఎట్లా వర్క్ చేసిందంటే వేరే వాళ్ళని నేను ఎట్లా బెటర్ చేయాలి, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, సో దట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బెటర్ అవ్వచ్చు, ఏదైతే మనం చేయలేకపోయినాం వాళ్ళు అచీవ్ చేయాలి. ఈ మైండ్ సెట్ డెవలప్ అయింది. ఈ మైండ్ సెట్ డెవలప్ అవ్వడంలో నాకు అనిపించింది ఓకే నేను ఒక గివింగ్ క్యారెక్టరే, రిసీవింగ్ క్యారెక్టర్ కాదు. సో గివింగ్ క్యారెక్టర్ అన్నప్పుడు నేను ఆ క్యారెక్టర్లో ఉండాలా, ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీని తీసుకున్నప్పుడు ఏముంటుంది, ఈ జిమ్ ఉన్నాక దీనికి రెంట్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, స్టాఫ్స్ ఉంటారు. ఇప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు నాకు ఎవరు స్టాఫ్ లేరు, నేను సింగిల్గా ఉండి ఒక ట్రైనర్ నార్మల్ అక్కడ జిమ్లో ఉన్న స్టూడెంట్ని వాళ్ళని పట్టుకొని ట్రైన్ చేసి మెల్లమెల్లగా వాళ్ళని చదివించి నేను చదువుకుంటా, అట్లా మెల్లమెల్లనే డెవలప్ అయినాం. ఓకే, మరి బిజినెస్ మేనేజ్మెంట్ ఎప్పుడు నేర్చుకున్నావు? ఒకప్పుడు ఒక్కటే ట్రైనర్ ఉండే, ఇప్పుడు నీకు 20 మంది పనిచేస్తారు, లైక్ ట్రైనింగ్ స్టాఫ్ అందరు 20 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 20 మెంబర్స్ ఉన్నారంటే నాకు 20 మెంబర్స్ పెట్టాలని లేకుండే, కానీ 20 మెంబర్స్ నేను ఇప్పటికే అంటున్నా కదా, నేను ఇప్పుడు 20 మెంబర్స్ని హైర్ చేస్తున్నాను కాదు, నేను పెద్ద అవ్వాలని కాదు. బికాజ్ ఆటోమేటిక్ ఆపర్చునిటీస్ ఎట్లా వస్తున్నాయనుకుంటే మనం వేరే వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవ్వాలా. సో నేను జిమ్ పెట్టినప్పుడు ఆయన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు జిమ్ ఎందుకు పెట్టిండు అనుకుంటే, సో నేను ఎక్కువ కొంచెం నేను నా లైఫ్ స్టైల్ సెట్ అవ్వాలి, నేను బెటర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి వెళ్తారు. నేను జిమ్ పెట్టిన తర్వాత సేమ్ నాకు అట్లానే స్టూడెంట్స్ వచ్చారు. ఓకే, సో నా మెంటాలిటీ ఏముంది, నేను ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను ఎట్లా ఉండాలో నేను కూడా ఆటోమేటిక్ అదే చేస్తాను కదా, పాస్ ఆన్. సో నా మైండ్ సెట్ ఏముంది, ఆల్రెడీ నా కింద ఒకవేళ ఇద్దరు వచ్చారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం లేదు, వాళ్ళు బెటర్ అవ్వాలనుకుంటున్నారు. బెటర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి? ఒక జిమ్లో అయితే అంత రెవెన్యూ ఎక్స్ట్రాక్ట్ చేసి అయితే నేను వాళ్ళకి బెటర్ చేయలేను. వాళ్ళు ఇంకా పెద్ద కావాలంటే ఏం చేయాలి? ఇంకో జిమ్ పెడితే బెటర్ కదా. అట్లా వీళ్ళు పెరగాలని చెప్పి మేము జిమ్ పెట్టడం స్టార్ట్ చేసినాం తప్ప మేము పెట్టి మేము పెరుగుతామని చెప్పి జిమ్ స్టార్ట్ చేయలేదు. ఈ కాన్సెప్టే లేకుండా ఇప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు అంటే 20 మెంబర్స్ స్టార్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు కొందరు వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు థర్డ్ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు మైండ్ సెట్ ఏముందంటే వీళ్ళ లైఫ్లో ఎట్లా బెటర్ అవ్వాలి, వీళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, మాకు వచ్చేది మాకు ఎట్లా వస్తుంది, మాకు స్కిల్ ఉంది, మేము ఎట్లయినా చేయగలుగుతాం. ఇప్పుడు ఏముంది సింపుల్ థింగ్, అంత జిమ్ బంద్ చేసి నేను ఇదే జిమ్ని నడిపించుకుంటూ కూర్చుంటే నాకు వస్తుంది, ఎందుకు రాదు? బట్ గోల్ అది కాదు కదా. గోల్ ఏముంది, నీ కమ్యూనిటీ ఏమవుతుంది నువ్వు దాన్ని బెటర్ చేయాలి. ఇది నీ పర్పస్, ఇది నీ గోల్ ఉన్నప్పుడు నువ్వు ఈ జిమ్ నుంచి ఎంత వస్తుంది, ఆ జిమ్ నుంచి ఎంత వస్తుంది అది ఆలోచించవు. జిమ్ నడిపించేటోడు ఎవడు ఉన్నాడో నా మైండ్ సెట్ అదే ఉంటుంది. జిమ్లో వచ్చేటోళ్ళు బెటర్ ఉండాలంటే జిమ్ నడిపించేటోడు బెటర్ ఉండాలి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడమే నా ప్రయారిటీ. వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు కరెక్ట్ చేస్తున్నా లేదా చూసుకోవడమే ప్రయారిటీ. దానిలో 100లో 80% కరెక్ట్ ఉంటారు, 20% రాంగ్ కూడా ఉంటారు. ఆ 20%కి మళ్ళీ నేను యాజ్ అ బ్యాకప్ రూల్ ప్లే చేయాలి. సో అంతే నా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ పట్టుకున్నాం కాబట్టి యాజ్ అ బ్రాండ్ ఇప్పుడు ఎలివేట్ అవ్వగలుగుతున్నాం, లేకపోతే అవ్వకపోతుండే. సో వేరే జిమ్స్కి డ్రీమ్ ఫిట్నెస్కి డిఫరెన్స్ ఏంది? వేరే జిమ్కి డ్రీమ్ ఫిట్నెస్కి డిఫరెన్స్ ఏందనేది నేను కూడా డైరెక్ట్గా చెప్పలేను, కానీ నేను ఎట్లా చేస్తా అనేది నేను చెప్పగలుగుతా. కానీ ఎస్ ఏంటంటే నేనేం అబ్జర్వ్ చేసిన, బికాజ్ మేము కూడా వేరే ఒక 2-3 జిమ్స్లో ట్రైన్ చేసి వచ్చినాం. అక్కడున్న జిమ్కి అక్కడ కాన్ఫ్లిక్ట్ రావడానికి రీజన్ కూడా ఇది.
నా మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ వేరే జిమ్స్ తోటి కంప్లీట్లీ వేరియబుల్. ఓకే. వేరే జిమ్ ఏంటంటే ట్రైనర్ పని ఏంటంటే ట్రైనర్ని జస్ట్ ట్రైన్ చేయడం వరకే, అంటే చేపియడం వరకే ఉంటుంది. నేనేం ఆలోచిస్తా అంటే ట్రైనర్కి కోచ్కున్న డిఫరెన్స్ ఏంటంటే ఒక చేపియడం వేరు, నేర్పియడం వేరు. నువ్వు నేర్పించినావు అనుకో, నేర్పించినప్పుడు ఆ అవతల పర్సన్ ఏమైతే ఉంటారు వానికి ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉండాలని తెలుస్తుంది. సో నా ప్రైమ్ మైండ్ సెట్, నా ప్రైమ్ ఫోకస్ ఎప్పుడైనా కానీ దేని మీద వర్క్ చేస్తుందంటే నేను వేరే వాళ్ళకి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో, సో దట్ వాళ్ళు ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు బెటర్ అవ్వాలి. ఇప్పుడు ఆ జిమ్లో నేను చేసినప్పుడు అక్కడ మైండ్ సెట్ ఏంటంటే అది సేమ్ కమర్షియల్ జిమ్ మైండ్ సెట్. సో నేను ఎంత బెటర్ చేసినా, ఎంత కమ్యూనిటీ ఫామ్ చేసినా ఎండ్ పాయింట్లో ఇచ్చి ఏముంటుందంటే ఇప్పుడు ఈ మంత్కి ఎట్లా పీటీ పుష్ చేయాలా, సప్లిమెంట్స్ ఎక్కువ పుష్ చేయాలా, లేకపోతే ఇంకా కొంచెం ఇంజెక్టబుల్స్ ఇట్లా వాడడము, ఆ మైండ్ సెట్ కొంచెం ఉంటుండే. సో దాంట్లో తప్పు జిమ్స్ వాళ్ళది కాదు, బికాజ్ వాళ్ళు అట్లా పెరిగారు కాబట్టి ఎట్లా ఉంది. ఇప్పుడు సపోజ్ నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు, అందుకే నేను బయట నుంచి జిమ్ ట్రైనర్ ఎప్పుడు హైరే చేయాలి. ఓకే. నేను ఓన్ ట్రైనర్స్ ప్రిపేర్ చేసుకుంటా. ఎందుకు ప్రిపేర్ చేసుకుంటా అంటే ఎవరైతే నా ట్రైనర్ నా ముందు ట్రైన్ అయ్యారు వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో మాత్రమే తెలుసు, బయట ఎట్లా ఉందని తెలియదు. సో వాళ్ళకి ట్రైన్ చేయడం కంటే నేర్పియడం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ట్రిగర్ అవుతా అనుకుంటే నా వల్ల 10 మంది బెటర్ అవుతారు. కానీ బయట నువ్వు ఒకవేళ యాజ్ అ జాబ్ పర్స్పెక్టివ్, ఇది జాబ్ గానే కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ. ట్రైనర్ అనేది ఒక ఎంతోమంది స్టూడెంట్స్ అంటే వాళ్ళకి 1 అవర్ మాత్రమే జిమ్లో వచ్చి వర్కౌట్ చేయడం వర్క్ ఉంటుంది. కానీ యాజ్ అ ట్రైనర్కి ఆ 1 అవర్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎంత ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేయాలో, సో దట్ 23 అవర్స్ బెటర్ అవ్వాలి. ఈ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. బయట మార్కెట్ అట్లా లేదన్న. బయట మార్కెట్లో అట్లా లేదనుకుంటే ఫీల్డ్కి రావాల్సినది ఏమైతే ఉంటుందో వర్క్. ఇప్పుడు ట్రైనర్ బెటర్ ఆర్ ఒక కోచ్ బెటర్ ఎప్పుడవుతారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటేనే. నీకు తెలుసు నెక్స్ట్ లాడర్ స్టెప్ ఏముంది, నెక్స్ట్ ఎట్లా బెటర్ అవ్వాలి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు, నిన్ను పుష్ చేయడానికి ట్రై చేస్తావు. కానీ నీకు ఒక తెలుసు ఇది నా లిమిట్, ఇక్కడనే ఎండ్. నువ్వు ఒక బౌండరీ లోపల లూప్లో పడిపోయినావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఆ లూప్లోనే నీకు ఎక్కడెక్కడ దొరుకుతా అక్కడి నుంచి తినడానికి ట్రై చేస్తావు. సో ట్రైనర్స్ ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ లేకుండా ట్రైనర్ అవుతారు వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడి నుంచి ముందుకు పోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి లోపల పాజిటివ్నెస్ ఉండదు, పాజిటివిటీ ఉండకపోతే నేర్చుకోవడానికి స్పిరిట్ ఉండదు. స్పిరిట్ లేనప్పుడు ఏముంటుంది, అల్టిమేట్లీ ఏదైతే లూప్ హోల్లో పడి ఉంటారో ఆ లూప్ హోల్లోనే ఎక్కడి నుంచి మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి పుష్ చేయాలి. బికాజ్ అప్పటికే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది. ఆటోమేటిక్ నీ లైఫ్ సైకిల్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఉంది ఆ లైఫ్లో కూడా ఇంపాక్ట్ వస్తుంది కదా. మెల్లమెల్లగా ఆటోమేటిక్ ఏమవుతుంటుంది, నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దిగా నీకు ఇంట్లో ఖర్చులు కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటాయి. బట్ నీకు వచ్చే ఇన్కమ్ అంతే ఉంటుంది. ఏ ట్రైనర్ అయినా స్టార్టింగ్లో కావాలని చెప్పి నేను ఇట్లా ఎవరి దగ్గరైనా పైసలు తీసుకోవాలా, లేకపోతే పీటీ తీసుకోవాలా, సప్లిమెంట్ అమ్మాలా, ఇట్లాంటి మైండ్ సెట్ ఎవరికి ఉండదు. ప్రతి ట్రైనర్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ప్యాషన్ అంటాడు, ఒక ప్యాషన్ తోటే దిగుతాడు. సో నాకు ఇది వచ్చు, నేను దీనికోసం ఉన్నా, నేను నేర్పించగలుగుతా అని చెప్పి. లైఫ్లో ఒక 1, 2, 3 టైమ్స్ ఏమవుతుందంటే ఆ ప్యాషన్లో పోయి ఏంటంటే అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆటోమేటిక్ మనీ ఉన్నాక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో అట్లనే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ ట్రస్ట్ ఫ్యాక్టర్ వెళ్ళిపోతుంది. నేను ఇంకా బెటర్ అవ్వచ్చు అని చెప్పి మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. ఆ బెటర్ అవ్వచ్చు అని మైండ్ సెట్ వెళ్ళినప్పుడు నీకు ఆటోమేటిక్ నీలో ఉన్న నీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గించినప్పుడు ఏమైపోతుంది, నువ్వు ఆటోమేటిక్గా చెప్పిన ఆ లూప్లో ఉంటావు. ఆ లూప్లో ఉన్నప్పుడు అల్టిమేట్లీ అదే సేమ్ ఇట్లాంటి నెగిటివ్ స్టెప్స్ నువ్వు తీసుకుంటావు ఆ ప్రెషర్లో ఉండి. బికాజ్ ఇప్పుడు నీ మైండ్లో ఏం నడుస్తాయి, ఈ మంత్లో నాకు మనీ కావాలా, ఈ మంత్లో మనీ కావాలనుకుంటే నీ దగ్గర ఉన్న స్కిల్ ఏముంది, ఇదే ఉంది. అలాంటప్పుడు నువ్వు సప్లిమెంట్ ఇక్కడి నుంచి ఏదో పైసలు వస్తే చాలు అనుకుంటావు. అదే ప్రాసెస్లో పాపం ఎక్కిపోతారు. ఒక్కసారి ఆ టేస్ట్ చేసేది అనుకో, ఫస్ట్ టైం చేసినప్పుడు గిల్ట్ ఉంటుంది, అరే తప్పు అయిపోయింది, ఇట్లా చేసేది లేకుండే ఉంటుంది. సెకండ్ టైం చేస్తాం, ఈసారి లాస్ట్, థర్డ్ టైం నుంచి ఇంకెప్పుడు చేయాలనిపిస్తుంది. థర్డ్ టైం చేస్తారు, చేసిన తర్వాత అప్పుడు గిల్ట్ ఉండదు. అప్పుడు ఏంది పక్కన చూస్తారు, వాడు చేసినప్పుడు తప్పు లేనప్పుడు నేను చేసే తప్పు ఏముంది, సేమ్ కాదు అంటే వాళ్ళు చేసిన తప్పు లేనప్పుడు నేను చేసే తప్పు ఏంది, ఆ మైండ్ సెట్ వచ్చేసి 4th టైం కూడా అదే చేస్తారు. కానీ తెలియకుండా పాపం వాళ్ళ లూప్లో పడిపోయి అట్లాంటి మిస్టేక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. క్లయింట్కి దెబ్బ పడుతుంది, వీళ్ళకి దెబ్బ పడుతుంది. లైక్ ప్రాపర్ నాలెడ్జ్ క్లయింట్కి ఇవ్వలేకపోతారు. ప్రాపర్ నాలెడ్జ్ క్లయింట్కి ఇవ్వలేకపోతున్నా అనుకుంటే వాడు స్టార్ట్ చేసినప్పుడు ప్యాషన్ ఏమైతే ఉన్నాయి వాడే మర్చిపోయింది నా ప్యాషన్ ఏముందని చెప్పినా కదా. స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఒక గోల్ తోటి దిగుతావు ఏమని చెప్పి, నాకేం రాదు, నాకు ఇదే కెరియర్, నేను దీని మీద ఇంప్రూవ్ అవ్వాలి, ప్లస్ వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఎట్లా అయితే నువ్వు పెరుగుతావు ఆటోమేటిక్ నీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్లో మారుతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మారుతుంది, అల్టిమేట్లీ నీ ఎడ్యుకేషన్ బ్యారియర్ ఏమవుతున్నా దానికంటే నువ్వు అనుకుంటావు నాకు అన్నీ వచ్చు అని చెప్పి. ఎవరికైతే ఏం రాదు వాడే అన్నీ వచ్చు అని చెప్పుకుంటా బతుకుతాడు. ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని సర్టిఫికేషన్ చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మేము ఏమనుకుంటాం, ఇంకా రాదురా అబ్బాయి, ఇంకా నేర్చుకోవాలా, ఇంకా చదువుకోవాలా. ఇప్పటికే మేము చదువుతూనే ఉంటాం. ఎందుకు చదువుతాం, బికాజ్ గ్రోత్ గురించి కాదు. మన మైండ్ సెట్ ఏముంటుంది అనుకుంటే అవతల పర్సన్ ఇప్పుడు సపోజ్ 4 జిమ్లో జాయిన్ అయ్యారు, 4 3 ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఒక ట్రాన్స్ఫార్మ్ కాలే.
వేరే ట్రైనర్ మైండ్ సెట్ ఏముంటుంది, నలుగురికి నలుగురు ట్రాన్స్ఫామ్లో ఒక్క ట్రాన్స్ఫామ్ అయితే చాలు కదరా భయ్, మనకు నడుస్తుంది కదా అంటుంది. మా మైండ్ సెట్లో ఏమవుతుంది, ముగ్గురు ట్రాన్స్ఫామ్ అయ్యారు, ఒక్కడు ఎందుకు వదిలిపోయినాం, అవును ఆడ ఒక్కడిని ఎందుకు చేయలేకపోయినాం, అక్కడ డ్రాబ్యాక్ అయింది, ఆ మిస్టేక్ నేను ఎట్లా రెక్టిఫై చేయాలి, అక్కడ వాడిని ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయాలి. ఏ పర్సన్ అయినా జిమ్లో కాలు పెడుతుండంటే వానికి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దిగుతుంది. 100 మెంబర్స్ ఈ సొసైటీలో ఉన్నారు, 100లో 90 మెంబర్స్ జిమ్లో వచ్చారంటే ఆబ్వియస్లీ వానికి ఉన్నట్టే. జిమ్ వరకు వచ్చిన తర్వాత ఏ రీజన్ అయినా ఉండొచ్చు, మనం వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినామంటే అది మన మిస్టేకే, వాళ్ళ మిస్టేక్ కాదు. దాంట్లో నేను కూడా ఉండొచ్చు, మేబీ నేను ఇప్పుడు నాకు 100% to 100% రేషియో లేదు కదా ఎఫిషియన్సీ, ఏ ట్రైనర్కి ఉండదు, వాళ్ళు ఏ ట్రైనర్కి ఉండదు. బట్ ప్రతి ట్రైనర్ ఒక ట్రైనర్కి బెటర్ ఏంటంటే ఎవరు జిమ్లో ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాడు ఆర్ చేయగలుగుతున్నారు, సో దట్ ఆ ఎన్వైర్న్మెంట్ వల్ల పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అల్టిమేట్లీ అందరు కరెక్ట్ వేలో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఓకే అప్పుడే ఒక ఎన్వైర్న్మెంట్లో చేంజ్ వస్తుంది, కమ్యూనిటీలో చేంజ్ వస్తుంది. ఆ కమ్యూనిటీలో చేంజ్ వచ్చినప్పుడే కదా నీకు ఎడ్యుకేషన్ అనేది మూవ్ అవుతుంటుంది. సో అప్పుడు పాజిటివ్ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. పాజిటివ్ ప్రెషర్ ఏంటంటే వీడు బెటర్ ఉన్నారు, నేను కూడా బెటర్ అవ్వాలి. నలుగురిలో నలుగురు కరెక్ట్ ఉన్నారనుకో ఆటోమేటిక్ ఫిఫ్త్ వాడు కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను నా వర్క్ ఏముందంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే అల్టిమేట్లీ ఏమైతే వచ్చేటోళ్ళు కూడా కరెక్ట్ అవుతారు. సో అదే డిఫరెన్స్ ఉంటుంది వేరే వాళ్ళకి మన వాళ్ళకి. మా ఫైట్ ఎప్పుడు ఏముంది, 4th మెంబర్ ఎవరైతే చేయలేకపోయిండు వాడిని నేను ఎట్లా పట్టుకోవాలి, వాడిని ఎట్లా పుష్ చేయాలి, వాడిని ఎట్లైనా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఈ పుషింగ్ ఏ మా బ్లూ ప్రింట్, ఇంకేం లేదు. ఓకే సో వేరే వాళ్ళ మైండ్ సెట్లో ఏంటంటే ఫుల్ సక్సెస్ఫుల్, ఇంతమంది వస్తారు, ఫుల్ నడుస్తుంది, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంది. మా మైండ్ సెట్ ఏముందంటే రోజు కొట్లాడు, ఏమైంది ఇంకా రిజల్ట్ రాలేదంటే వాళ్ళంతా ట్రైనర్స్ ఏమంటారు, నేను చెప్పినా ఇట్లా ట్రై చేయమని చెప్పినా వర్కౌట్ కాలేదంటే మనం ఎందుకు చదువుకుంటున్నాం, ఇంకా చదువుకోవాలి, ఇంకా బెటర్ అవ్వాలా, ఇంకా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయేమో. ఇదంతా సైకాలజీ గేమ్. ఓకే సో సైకాలజీని నువ్వు బెటర్ ఎట్లా చేయగలుగుతావు అంటే ఎప్పుడైతే నీలో నువ్వు కాన్ఫిడెన్స్ ఉండి నీది ఒక ఆరా ఉంది, నీదో ఒక ఏంటంటే నీ వల్లనే ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, లేకపోతే నీ స్టూడెంట్స్ వల్ల అవుతుంది. ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే 11th అవుతారు చెప్పినా కదా, సేమ్ అట్లానే. సో ఆ 10 మెంబర్స్ లేనప్పుడు 11th నువ్వు ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఆ 11th మెంబర్ ఒకవేళ 10లో 2 ఉన్నారనుకో, 3 గారు నువ్వు చేంజ్ చేయాలి. సో అది నీ రిస్కే, నీ రెస్పాన్సిబిలిటీ. సో నువ్వు లీడ్ చేయాలి అంతే. మా కొట్లాడ ఎప్పుడు ఇదే దీని మీద ఉంటుంది. ఇప్పుడు మీ స్టూడెంట్స్ మొత్తంలో లైక్ నీకు ఒక బెస్ట్ వీన్ ట్రాన్స్ఫర్మేషన్ క్రేజీ రాని ఏమైనా అనిపించిందా? వన్ స్టోరీ, వాడు ఏడ స్టార్ట్ అయ్యిండు, ఇప్పుడు ఏడుండు నీ స్టూడెంట్స్లో, ఇప్పుడు నీ ట్రైనర్స్లో ఏదైనా స్టోరీ విచ్ ఇన్స్పైర్స్ యూ, నిన్ను ఇన్స్పైర్ చేసే స్టోరీ, వీడు అవ్వడు అనుకున్నా కానీ వీడు ఇప్పుడు అయ్యిండు చేసి చూపిస్తుండు అనే స్టోరీ ఏదైనా ఉందా? అందరు అట్లనే ఉంటారు, మ్యాక్సిమం 90% అట్లనే ఉంటారు. స్టార్ట్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఇట్లా అనుకొని చేయను, వానికి ఇట్లా పిక్చర్ ఉంది, వీడిని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పి ఉండదు. ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటంటే నాది ఒక ఇమేజ్ క్రియేట్ అయి ఉంటుంది మార్కెట్లో, ఏమని చెప్పి చాలా రూడ్ ఉంటాడు అని చెప్పి ఓకే మాట్లాడినప్పుడు. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎవరు నాతో కనెక్ట్ గారో నాతో ఎవరు మాట్లాడు, కానీ ఒకసారి నిజంగానే మాట్లాడి కనెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ నన్ను వదులుకోరు. సో ఇట్లా క్రియేట్ అయిపోతుంది. సో స్టార్టింగ్ ఫేజెస్లో నేను టెస్టింగ్ పేషెన్స్ మోడ్లోనే వెళ్తాను. లైక్ ఎట్లా అంటే వీనిలో పొటెన్షియల్ ఉందా లేదా అని చెప్పి. సో నేను ఎడ్యుకేషన్ పాయింట్లోనే పుష్ చేస్తాను. సో నాకు వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయినా అవ్వకపోయినా నీకు మెచ్యూరిటీ లెవెల్స్ హై ఉంది, నువ్వు నీ లైఫ్లో మంచి డిసిజన్స్ తీసుకోగలుగుతున్నావు, రైట్, నీ వల్ల 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అది నాకు ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు 6 packs తెచ్చుకున్నావు, లేకపోతే బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి నీ వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వలేకపోతున్నారు అనుకో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు యూస్ఫుల్ కాదు. ఓకే సో నాకు ప్రయారిటీ నెంబర్ 1 అది ఉంది, నీ వల్ల ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు, నువ్వు ఎన్ని లైఫ్స్ ఇంపాక్ట్ చేయగలుగుతున్నావు. అట్లాంటి క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళే ట్రైనర్ అయి ఉన్నారు కదా. ఓకే ఇప్పుడు మెయిన్ హెడ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికున్నారు హెడ్ ట్రైనర్స్, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇచ్చినాం, బికాజ్ వాళ్ళు ఆ పుష్ ఉంది. మేబీ వాళ్ళ బాడీని వాళ్ళు ఇంతవరకు తీసుకోగలుగుతున్నారు అనుకుంటే ఒక ట్రైనర్ లైఫ్ అంత ఈజీ ఉండదు. ఇప్పుడు సపోజ్ మన ఈ బ్రాంచ్ని చూసుకో, 400 మందిని 2 times అప్ అండ్ డౌన్ మేనేజ్ చేయడం, ప్రతి ఒక్కరి మాట వినడం అంటే అందరి వల్ల కాదు, మేనేజ్ చేయలేరు, అదంతా ఈజీ వర్క్ కాదు. కానీ మనం పుష్ చేస్తాం, మనకు కూడా తెలుసు దాంట్లో మిస్టేక్స్ వెళ్తాయని చెప్పి, కానీ పుష్ చేయకపోతే నీకు బెటర్ అవ్వడానికి ఆప్షన్ ఏముంటుంది. సో నా రోల్ ఏమంటే నేను యాజ్ అ విలన్ రోల్ ప్లే చేస్తేనే వేరే వాళ్ళు బెటర్ అవుతారు, అంటే ట్రైనర్స్ బెటర్ అవుతారు. ట్రైనర్స్ బెటర్ అయినప్పుడు ఆటోమేటిక్ వేరే వాళ్ళు బెటర్ అవుతారు. సో నన్ను సాక్రిఫైస్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఏముంది దాంట్లో తప్పేముంది, ఓకే అందరు బెటర్ అవుతున్నారు కదా. సో ఇప్పుడున్న నిఖిల్కి 10 to 15 years బ్యాక్ ఉన్న నిఖిల్కి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు నువ్వు ఆ 10 to 15 years బ్యాక్ ఉన్న నిఖిల్తో కలిసి నువ్వేం అడ్వైస్ ఇస్తావు, ఆ నిఖిల్ నీతోనే మాట్లాడతాడు? ఇప్పుడున్న నిఖిల్కి అప్పుడున్న నిఖిల్కి నేను ఏమో సజెషన్ కానీ ఏమైనా ఇస్తుంటుంటే, ఇప్పుడున్న నిఖిల్ ఏమో వేరే వాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, అప్పుడున్న నిఖిల్ ఏమో వేరేవాడు ఏం అనుకుంటాడు అని చెప్పి ఆలోచిస్తుండే. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో ఇప్పుడు దానికి నేను ఏదైతే నా గురించి నేను 3 formulas పెట్టుకున్నా,
అది నేను నాకు మంచిగా వర్కౌట్ అవుతుంది. అది ఒక క్యారెక్టర్ అనుకో, ఆ క్యారెక్టర్ బిల్డింగ్ మీద నేను వర్క్ చేస్తున్నా, ఇప్పటికీ చేస్తూనే ఉండాలి. సేమ్ ఇదే క్యారెక్టర్ ఒకవేళ అప్పుడు స్టార్ట్ అయి ఉంటుంటే మేము ఇప్పుడు బెటర్ ఉంటుండే. ఓకే. సో దానిలో క్యారెక్టర్ నెంబర్ 1 నేను ఏమనుకుంటున్నా అంటే ఎప్పుడైనా కానీ హంగర్ అంటే ఏదైనా చేయాలి. ఇప్పుడు ఏదైనా చేయాలని చెప్పి ఆకలి ఎక్కువ ఉందనుకో, అప్పుడే మనం ఉంటాం. ఆ ఆకలి ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోయింది అప్పుడైతే మనం ముందుకు పోలేం. ఏదైనా సరే లైఫ్లో ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు మన స్టూడెంట్సే ఉన్నారు చాలామంది, వాళ్ళకు కూడా నేను 3 ఆప్షనే చెప్తా. ఫస్ట్ ప్రయారిటీ, నీ హంగర్ లెవెల్స్ ఎప్పుడు సాటిస్ఫై కావద్దు. ఒకవేళ నీ హంగర్ లెవెల్ సాటిస్ఫై అయింది, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది ఏ రోజు సాటిస్ఫాక్షన్లో మారిపోతే నీకు ఎప్పటికీ అర్థం కాదు. సో సాటిస్ఫై అవ్వద్దు అనుకుంటే నీకు హంగర్ లెవెల్స్ ఎప్పటికీ ఎలివేట్ అయి ఉండాలి, అంటే నీకు ఆకలి ఎప్పటికే ఉండాలి. సెకండ్ థింగ్ రిగార్డింగ్ పైసలా లేకపోతే హంగర్ ముఖ్యం. హంగర్ ఉందంటే ఆటోమేటిక్ వస్తుంది. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి డూవర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ప్రొకాస్టినేట్ చేస్తారు. అంటే నేను చేయాలనుకుంటున్నా సరే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే పైసలు లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి. హంగర్ ఉంది చేయాలనుకున్నప్పుడు నువ్వు 1 ఇయర్లోనే చేయాలనుకోవు కదా. ఇప్పుడు మేమే అనుకుంటున్నాం సెకండ్ బ్రాంచ్ అండ్ థర్డ్ బ్రాంచ్ చేయాలా, 3 ఇయర్స్ నుంచి హంగర్ ఉంది. అందరు కాదు అనుకుని మస్తు మంది వదిలిపోయారు. కానీ నేనైతే గివ్ అప్ ఇవ్వలే కదా. ఎందుకు గివ్ అవ్వలేకపోయాను? నేను సాటిస్ఫై అవ్వాలి, నాకు హంగర్ ఉంది, చేయాలని హంగర్ ఉంది. సో నేను దాన్ని డూవర్లా మార్చుకున్నాను. డూవర్ అంటే నేను ఎట్లయినా చేస్తా అని చెప్పి చేసినాం. సో డూవర్ కేటగిరీలో ఉన్న వాళ్ళ హంగర్ కేటగిరీకి ఎట్లా డిఫరెంట్ అవుతారంటే, ఈ హంగరే డూవర్ని ఆటోమేటిక్ పుష్ చేస్తుంది. కానీ డూవర్స్లో చాలామంది ఏంటంటే ప్రొకాస్టినేట్ చేసుకుంటారు. ప్రొకాస్టినేట్ అంటే ఎట్లా, నేను చేద్దాం అనుకుంటున్నా, ఇది ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను ఇది జాబ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఏదైనా బెటర్మెంట్ కోసమే అందరు ఆలోచించేది. కానీ డూవర్ అయిందంటే కూర్చుందంటే చేసినాకనే లేస్తా. అంటే కొంచెం పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు చెయ్యాలి అంటే చెయ్యాలి, అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు కన్సిస్టెన్సీ చేయాలి అనుకోవడం వేరు, చేసేస్తా ఎట్లయినా అయిపోతుంది, ఈరోజు చేసేస్తా, ఈరోజు ఖతం అయిపోయింది, నెక్స్ట్ టాస్క్కి వెళ్ళాలా, ఇట్లా. థర్డ్ కేటగిరీ వచ్చేసి బ్యాంగర్స్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు గుద్దుకునేటోళ్ళు. ఓకే. గుద్దుకోవడం అంటే ఎట్లా అంటే, నీకు తెలుసు ఆడ గోడ ఉంది, రైట్, 10 మంది ఉన్నారు, 10 మంది నీకు చెప్తారు, ఆడ పోయి దాన్ని నెత్తి పెట్టినావు అనుకో, గుద్దుకుంటే నీకు తగులుతుంది రా భయ అని చెప్పి. కానీ వీడి సైకాలజీ ఎట్లా ఉంటుంది, నేను అక్కడి వరకు ఫస్ట్ అయితే పోవాలా, గుద్దుకుంటానో లేదో, తగులుతుందో లేదో తర్వాత ఆలోచిస్తా, ఫస్ట్ అయితే పోవాలా. పోయి గుద్దుకున్నాక మళ్ళీ అప్పటికైనా సైలెంట్ ఉండాలా, లేదు, మళ్ళీ వాపస్ వస్తాడు, లే ఈసారి సరిగ్గా గుద్దుకోలే, మేబీ అక్కడ ఏదైనా ఉండొచ్చు, హోల్ గీల్ ఉండొచ్చు పోవడానికి, మళ్ళీ పోతాడు, మళ్ళీ పోయి దాన్ని గుద్దుకుంటాడు. సో దీంట్లో ఈ బ్యాంగర్స్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు గివ్ అప్ ఇవ్వకపోవడం మెంటాలిటీ. అంటే నేను ఎట్లయినా కానీ వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా ఈ మైండ్ సెట్లో వాడు దిగొద్దు కూడా. కానీ ఇట్లా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫస్ట్ చేస్తా, ఫస్ట్ హంగర్ ఉంటుంది చెయ్యాలని చెప్పి, దాని తర్వాత చేస్తా అనుకుంటాడు. డూవర్ కేటగిరీలో వచ్చేసి చేస్తాడు. దాని తర్వాత బ్యాంగర్ కేటగిరీ అంటే ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో తెలియదు, కానీ వెళ్ళిపోతాను, చేస్తూనే ఉంటాడు. సో వానికి ఏంటంటే ఈ ప్రాసెస్లోనే ఎంజాయ్ చేస్తాడు వానికి ఇది ఏదో అచీవ్ చేసేసేయాలి, అట్లా చేయాలని ఉండదు. సో మా వాడికి నేను అదే చెప్తుండే, సపోజ్ నేను చెప్పుకోవాలనుకుంటే నేను ఈ 3 కేటగిరీస్ ఒకవేళ నా లైఫ్లో ఉంటుంటే అప్పట్లో, ఇప్పటికీ మేబీ ఇంకా ఎక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు ఉన్నామంటే తప్పేం లేదు, కూడా మంచిగానే ఉన్నాం. అప్పుడు ఇంకా వానికి ఏం చెప్తుండంటే, కొంచెం ఇంకా ఇవన్నిటిని కొంచెం దూరం ఉండి, కొంచెం అంటే దూరం ఉండడం అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఈ మైండ్ సెట్ ఉంటే దూరం ఉండి, నేను ఎట్లా బెటర్ చేసుకోవచ్చు ఇట్లాంటి గురించి ఆలోచించని చెప్పి. కానీ ఇప్పుడు అంత అప్పటికి ఇప్పటికీ అంత డిఫరెన్స్ అనేది చూసుకుంటే మాత్రం ఓకే, రెండిట్లోనే ఓకే. ఆ ఫేజ్లో అది ఓకే, ఈ ఫేజ్లో ఇది ఓకే. ఈ ఫేజ్లో బెటర్ ఉందని ఎవరు అనుకుంటారు, ఇప్పుడు కూడా బెటర్ లేము, రేపు ఇంకో ఫేజ్ వస్తుంది, అక్కడ ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తుంది, అంతే. నేను 5 to 6 years వెనకాలకు పోతే, లైక్ నాట్ ఈవెన్ 10, 5 to 6 చాలు. ఆ బంటికి ఈ బంటికి డిఫరెన్స్. ఫస్ట్ వానికి చెప్పే సజెషన్ ఒకటే, సొసైటీ ఏమనుకున్నా సరే నీకు నచ్చింది చేసుకుంటావు, అంతే. నువ్వు ఏది చేసినా సొసైటీ నేను ఎక్కిరిస్తుంది, ఇన్సల్ట్ చేస్తుంది, నీతో కాదు అని అంటుంది. సొసైటీ మాట విన్నావా ఆగిపోతావు. ప్రీవియస్లీ నేను అట్లే ఉండే, వాడేదో అనుకుంటాడు వీడేదో అనుకుంటాడు అని ఆగిపోయినా. వన్స్ ఆ బ్యారియర్ దాటి బయటకు వచ్చినా అసలు ఎవడేమనుకుంటాడు, నాకేంది, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నానా, నేను లోపల సాటిస్ఫై అవుతున్నానా. సాటిస్ఫై అవ్వాలి, కానీ చెప్తున్నా కదా మనము ఎవరేమో ఇప్పుడు దీంట్లోనే ఈ ట్రాప్లో చాలామంది పడిపోతారు. ఏంటంటే ఎవడేమనుకుంటే మనకేంది, నేను కరెక్ట్ చేస్తున్నా అని చెప్పి. కానీ దీంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు ఏది చేసినా కానీ అవతలోనికి నెగిటివ్గా ఇంపాక్ట్ పడవద్దు. నువ్వు ఏం చేసినా కానీ దానివల్ల 10 మంది బెటర్ అవ్వాలి. ఈ మైండ్ సెట్ ఉండి నువ్వు ఏం చేసినా, నువ్వు ఏమనుకున్నా అది ఎండ్ ఆఫ్ ద డే నీకు బెటర్లోనే వస్తుంది. సో ఇట్లాంటి గివింగ్ యాటిట్యూడ్ వచ్చింది అనుకో, గివింగ్ యాటిట్యూడ్లో నువ్వు ఫ్రీగా చేసినా నువ్వు దాన్ని ఎప్పుడైనా బిజినెస్లో మార్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు.
ఇప్పుడు మేమేంది మాకు నేర్పియడం ఇష్టం, చేపియడం చేసుకోవడం కంటే నేర్పియడం ఇష్టం. సో నేను పొకట్లో చెప్పడానికి కూడా రెడీ ఉంటా. ఈరోజు ఏం లేదు, రోడ్లు నిలబెట్టి కూర్చోబెట్టి చేయమన్నా కానీ చేస్తాను. ఎందుకు? బికాజ్ నాకు ఇది చేయడంలోనే ఇష్టం ఉంది. సో ఎవడేమనుకుంటుండు ఏమనుకుంటలేడు దానికంటే నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు స్టిక్ అయి ఉంటావా లేదా, దానివల్ల 10 మందికి హెల్ప్ అవుతుందా లేదా అది అనుకోవడం, అది మైండ్లో ఫిక్స్ చేయడం ముఖ్యం. నీ వల్ల 10 మంది బెటర్ అవుతున్నారు అనుకో, దాన్ని బిజినెస్లో మార్చుకోవడంలో పెద్ద టైం ఏం పడదు, ఎప్పుడైనా కన్వర్ట్ చేయవచ్చు అంతే. సో ఈ సైకాలజీ నీలో కానీ ప్రతి స్టూడెంట్స్లో ఉందనుకో, ఆటోమేటిక్ బెటర్ అవ్వాల్సిందే. నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నావు కంటే ఎంతమందికి ఎంత ఇయ్యగలుగుతున్నావు, ఈ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఇయ్యగలిగేటప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నాకేమొస్తుంది అని చెప్పి. వచ్చేది నీకు ఎప్పుడు రావాలో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఒకవేళ నువ్వు ఇచ్చేటప్పుడే నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో ఏమొస్తుంది అనుకంటే, అప్పుడు నువ్వు సాటిస్ఫై ఎప్పటికీ కాలేవు. ఇప్పుడు క్లయింట్ జిమ్లోకి వస్తుంది ఫస్ట్ డే, ఒక పర్సన్ అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే వస్తుంది, 2 months వర్కౌట్ చేస్తుంది, దెన్ నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవుదామని పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అంటుంది. సో వాట్ షుడ్ షీ లుక్ ఫర్? ఆమె ఏం వెతకాలి ఒక ట్రైనర్లో? బికాస్ ఆమె నాలెడ్జ్ ఏమి ఉండదు. పర్సనల్ ట్రైనింగ్ అంటే ఇది 2 రకాలుగా చూడాలి. ఒకవేళ నువ్వు కమర్షియల్ మైండ్ సెట్లో పోతున్నావు అనుకో, సో పర్సనల్ ట్రైనింగ్ రోల్ ఏంది? పర్సనల్ ట్రైనర్ ఈజ్ జస్ట్ అ ట్రైనర్. సో వాడు బాడీ మీద వర్క్ చేయగలుగుతాడు. కానీ ఇండియన్ మైండ్ సెట్, ఇండియన్ సైకాలజీ అట్లా కాదు, అంటే ఇంత అప్డేట్ అవ్వలేదు మనం. సో ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్ ఏంటంటే వాడు ఒక కౌన్సిలరు, ఒక టీచరు, ఒక మెంటరు, ఒక డైటీషియను, అన్నీ ఓవరాల్ ఆల్రౌండర్. నీకు ఫిజికల్ సపోర్ట్ కావాలన్నా, మెంటల్ సపోర్ట్ కావాలన్నా అన్నిటికీ ట్రైనర్ తోటి ఇంటరాక్ట్ అవుతావు, రైట్? సో ట్రైనర్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఇండియన్ సైకాలజీ ఎట్లా అంటే నువ్వు ఇమీడియట్లీ దాన్ని చేంజ్ చేసేస్తా అనుకుంటే కూడా అది కాదు, ఇమీడియట్గా మనం చేంజ్ చేయలేం. సో నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే ట్రైనర్ ఎలా అంటే, నేను ఒక ట్రైనర్ని చూస్ చేసుకునే ముందు వాళ్ళలో ఏం క్వాలిటీస్ చూడాలనుకుంటే బేసిక్స్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేట్స్, లైక్ ఎడ్యుకేషన్ పాయింట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఎంత చదువుకున్నాడు, నంబర్ 1 థింగ్. బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే ఏముంటుందంటే ఇంతకుముందు ఎవరెవరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళ ముందు ట్రైన్ అయ్యే క్లయింట్స్ కానీ వాళ్ళు ఎట్లున్నారు, ఈ వీటిని నువ్వు బేసిక్స్ చూసుకోవాలి. ఎవరైనా ట్రయల్ చేస్తారు 1-2 డేస్లో నువ్వు ఏ ట్రైనర్ ఎంత మంచోడో ఏందో చెప్పలేం. బికాస్ ప్రతి ట్రైనర్ టు బి ఫ్రాంక్ స్టార్టింగ్ డేస్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఇండియన్స్లో. ఫస్ట్ అయితే మెల్లమెల్లగా నీకు ఒక క్లారిటీ ఉంది, థాట్ ప్రాసెస్ ఉంది, లైక్ ఇది పోదాం. ఎప్పుడైతే నువ్వు ట్రైనర్స్ లైక్ క్లయింట్స్ తోటి డిస్కస్ చేస్తారు అదే బెటర్. ఇప్పుడు ఇన్ కేస్ నీ ఫస్ట్ 2 డేస్లోనే నీ ట్రైనర్ నీకు క్లారిటీ ఇస్తుండు, లైక్ నా లాంగ్ టర్మ్ గోల్ ఏంది, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, నెక్స్ట్ వీక్ టార్గెట్స్ ఏమున్నాయి, ఇది చేయకపోతే ఏం చేస్తాము, లేకపోతే ఇది మిస్ అయితే మన దగ్గర నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ప్లాన్ ఏ ప్లాన్ బి ఎట్లా ఉంది, దీనివల్ల మనకి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ నీతో డిస్కస్ చేస్తున్నాడు అంటే ఓకే, రైట్? నీ ప్రొడక్టివిటీ, ఓవరాల్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ట్రైనింగ్ అంటే దేనికోసం, చాలామంది హెల్త్ కోసం చేస్తారు, రైట్? హెల్త్ కోసం చేసినప్పుడు దానిలో ఇంకో ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది. సో అది ఇంప్రూవ్ చేయగలుగుతున్నాడు అంటే ఆ ట్రైనర్ బెటర్. దాంట్లో వెయిట్ లాస్ అవుతుందా లేదా అది సెకండరీ, బికాజ్ నీలో నువ్వు కాన్ఫిడెన్స్ ఉన్నావు, నీ హెల్త్ పారామీటర్స్ అంతా పర్ఫెక్ట్ ఉంది, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, నీ స్ట్రెంగ్త్ లెవెల్స్ అంతా బాగానే ఉంది, నీ ఎండ్యూరెన్స్ మంచిగా ఉంది, నీ స్లీప్ సైకిల్ పర్ఫెక్ట్ ఉంది, నీ డైట్లో ఏం ఇష్యూస్ లేవు, అంత పర్ఫెక్ట్ నడుస్తుంది అంటే నీ ప్రొడక్టివిటీ 100% ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు నువ్వు అంత కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు నిన్ను ఏమనుకుంటారు అనేది నీకు పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు, బికాజ్ నీలో నువ్వు కాన్ఫిడెన్స్ ఉన్నావు. ఈ కాన్ఫిడెన్స్ ఆ ట్రైనర్ నిన్ను బిల్డ్ చేయగలుగుతున్నాడు, నీకు ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వగలుగుతున్నాడు, నీకు ఒక ఇంత దూరం పోవాలి చెప్పగలుగుతుంది అంటే బెస్టే, అంతే. ప్యాషన్కి బిజినెస్కి డిఫరెన్స్ ఏంది? ప్యాషన్ని బిజినెస్ లాగా ఎట్లా మార్చుకుంటారు అసలు? దీనికి ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఏదో రీల్ చూస్తుంటేనే విన్నా నేను. ఫస్ట్ ప్యాషన్ అనేది ఏమి ఉండదు. ఎవరైతే అందరు అంటారు కదా నేను దీనికోసం సర్చ్ యువర్ ప్యాషన్, ట్రై యువర్ ప్యాషన్ ఏందో అనేది తెలుసుకోవడానికి ముందే నువ్వు మల్టిపుల్ 10 థింగ్స్ ట్రై చేయాల్సింది వస్తుంది అనుకుంటే నువ్వు ఫస్ట్ నువ్వు ప్రిపేర్ చేసి నువ్వు రెడీ ఉన్నావా లేవా ఇవి 10 థింగ్స్ ట్రై చేయడానికి ఫస్ట్ అది ఇంపార్టెంట్. నువ్వు ట్రై చేసినప్పుడు నువ్వు దాన్ని బెటర్ అంటే ఏదైతే నువ్వు థింగ్స్ ట్రై చేస్తావు దానిలో నువ్వు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నావు, లైక్ ఇది నేను ఉంటేనే అవుతుంది, నేను దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, రైట్? అది రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీయే ప్యాషన్లా మారుతుంది. సో ప్యాషన్ అంటే ఏదో సంథింగ్ సెపరేట్ ఏం కాదు, నేను ప్యాషనేట్ నేను ఇది చేస్తా అట్లా కాదు. ప్యాషనేట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు, ఈ రెస్పాన్సిబిలిటీలో నేను పర్ఫెక్ట్ అవుతున్నానా లేదా, నేను 100 to 100% ఇస్తున్నానా లేదా, ఈ 100% నేను అచీవ్ చేయగలుగుతున్నా, ప్లస్ మళ్ళీ ఇంకోసారి ఇవ్వడానికి రెడీ ఉన్నా, అదే ప్యాషన్.
అదే ప్యాషన్. ఇంకోటి పాయింట్ ఏముంటుందంటే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఏ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ని దాన్ని ఎట్లా చేసుకోవాలన్నావు కదా, లైక్ బిజినెస్కి ఎట్లా అంటే ప్యాషన్ ఎట్లా అంటే నువ్వు ఏదైనా చేద్దాం అనుకున్నావు, చేసేటప్పుడు దాన్ని నువ్వు ఫ్రీగా వేయడానికి కూడా రెడీ ఉన్నావు, రైట్? నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, ఫ్రీ వేయడానికి కూడా రెడీ ఉన్నావు అనుకో, దాన్నే నువ్వు బిజినెస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు సేమ్ థింగ్ నువ్వు రిపీటెడ్లీ డైలీ చేస్తున్నావు, ఈ రోజు నీకు ఏం దానిలో రాకపోయినా నువ్వు దానికి ఫ్రీగా చేయడానికి రెడీ ఉన్నావు, అదే బిజినెస్ అవుతుంది. ఓకే. అంటే దానివల్ల 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా, 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సర్వీస్ ఫీల్డ్లో ఉన్నావు అనుకో, సర్వీస్ ఫీల్డ్ అంటే సర్వీస్ ఫీల్డ్లో 10 మంది నీ వల్ల బెటర్ అవుతున్నారు అంటే నీలో నువ్వేమనుకుంటావు, అది నువ్వు ప్యాషనెట్ అనుకుంటావు, నువ్వు దానికి ఫ్రీగా వేయడానికి కూడా రెడీ ఉన్నావు. కానీ నువ్వు మెల్లమెల్ల ఏం చేస్తావు, ఫ్రీగా ఇస్తున్నావు, కానీ దీనికి నీకు నడవడానికి సంథింగ్ ఏదో కావాలి కదా. సో దాన్ని ఎలివేట్ చేయడానికి నీకు మనీ కావాలి. ఓకే. ఆ మనీ ఎలివేట్ చేయడానికి కావాలా, బెటర్ అవ్వడానికి కావాలంటే దాన్నే బిజినెస్ అంటారు. బిజినెస్ అంటే అందరు మనీ పాయింట్ అనుకుంటారు. బిజినెస్ అనేది పీపుల్, జనాలే బిజినెస్. ఓకే. పైసా బిజినెస్ కాదు. పైసా అనేది దాన్ని రన్ చేయడానికి మాత్రమే. లైక్ లయబిలిటీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, అన్నీ దాన్ని మేనేజ్ చేయడానికి పైసా కావాలి. సో ప్యాషన్ బిజినెస్ రెండు వేరే వేరే, కానీ రెండింటిని ఇంటర్లింక్ చేస్తే ప్యాషన్ ఈక్వల్స్ టు రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఈక్వల్స్ టు పీపుల్. ఓకే. సో 0 జిమ్స్ ఉన్నప్పటికీ 3 బ్రాంచెస్ ఉన్నప్పుడు ఇప్పుడు 3 బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నావు. సో హౌ డూ యూ ఫీల్? నీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే చాలా దూరం వచ్చేసిన అనిపిస్తుందా, లేకపోతే చాలా ఎన్నుకున్నా అనిపిస్తుంది, ఇంకా చాలా చేయాలి, ఇంకా మస్తు పెండింగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది. చెప్పినా కదా 100 మెంబర్స్ జాయిన్ అవుతారని 100 to 100 ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? 100లో 10 ట్రాన్స్ఫార్మ్ అవుతారు, 90 అవ్వలేకపోతున్నారు. అంటే మనలో ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని నేను ఇంకా ఎంత బెటర్ చేయాలా, జిమ్లో ఎట్లాంటి పాజిటివ్ ఇన్ఫార్మెంట్ క్రియేట్ చేయాలా సో దట్ ఈ 90 కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఒకవేళ జిమ్లో కాల్ పెట్టిందంటే వాడు 100% వానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనం వాని ఇంట్రెస్ట్ని మార్చలేకపోతున్నాం అనుకుంటే అది మన ప్రాబ్లమే. దానిలో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. లైక్ మేబీ వాడు కూడా చేసేటోడు కరెక్ట్ లేకపోయి ఉండొచ్చు, బట్ మనం నెగిటివ్ గురించి ఆలోచించొద్దు. నెగిటివ్ గురించి వాడు వేస్ట్, వాడికి రాదు, వాడు చెయ్యడు, ఈ మైండ్ సెట్ ఒకవేళ మన దానిలో ఉందనుకో, మనం ఎప్పటికీ ఆ హోప్ తోటి బతకలేం కదా. ట్రైనర్ అంటే ఏంది, హోప్లోనే ఉంటాడు. ఒక ట్రైనర్, ఒక కోచ్ ఏంది, ఇప్పుడు ఎన్ని అకాడమీస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి క్రికెటర్ అవ్వడు కదా, కానీ ప్రతి కోచ్ ఒక ఇంట్రెస్ట్, ఒక హోప్ తోటి ఉంటాడు. ఏంటంటే మేబీ దీంట్లో మేబీ ఒకటి క్రికెటర్ అయిపోవచ్చు, ఒక స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడవచ్చు, ఆ హోప్ తోటి అందరినీ ట్రైన్ చేస్తారు. సో ట్రైనర్ బిజినెసే హోప్ తోటే నడుస్తుంది. నీ ప్యాషనే అదే అన్నప్పుడు నువ్వు ఆ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు అల్టిమేట్లీ నువ్వు దాన్ని, నీ మైండ్ ఎట్లా రన్ అవ్వాలి, నేను దీన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, వీడిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీడు ఇంకా బెటర్ అవ్వచ్చు, మేబీ ఈ మైండ్ ట్రిగర్ అవ్వచ్చు, మేబీ దానిలో 10 times ఫెయిల్ అవ్వు, కానీ ఏ రోజు కూడా ఇట్లా అనొద్దు వీడు వేస్ట్, వీడు కాదు. ఒకవేళ నీ మైండ్ సెట్ నీకు వచ్చేసింది అనుకో, నువ్వు ఫీల్డ్లో గివ్ ఇచ్చినట్టే, అప్పుడు నువ్వు దీన్ని ప్యాషన్ అనొద్దు. అది నీకు అల్టిమేట్లీ ఆ ప్యాషన్ తక్కువ, నీకు నెసెసిటీ ఎక్కువ అయిపోయినట్టే. రెస్పాన్సిబిలిటీ, నెసెసిటీ రెండు డిఫరెన్స్ అయిపోయినట్టు అప్పుడు. సో జిమ్ పెట్టే ముందు వాట్ యూ సర్చ్ ఫర్? ఏం వెతుకుతారు? లైక్ ఏమేమి కన్సిడర్ చేస్తారు? ఒక కొత్త జిమ్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు, సో ఫస్ట్ ఏమేమి కన్సిడర్ చేస్తారు అసలు? ఇప్పుడు నా ఎరా లైక్ సపోజ్ 60 lakhs ఉన్నాయి, సో వాట్ షుడ్ ఐ కన్సిడర్? ఏమేమి కన్సిడర్ చేయాలి? ఫస్ట్ మనీ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వస్తుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. లైక్ ఒక ప్లేస్ ఉంది, నువ్వు ఒక ప్లేస్ చూసుకున్నావు, ఆ ప్లేస్లో లైవ్లీహుడ్ ఎట్లా ఉంది, వాళ్ళ స్పెండింగ్ అంటే వాళ్ళకి ఎంతవరకు అక్కడ కమ్యూనిటీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ రెంట్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్సెస్ ఎట్లా ఉన్నాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏముంది వాళ్ళది, సేమ్ అదే. సో దీన్ని చూసేసి అల్టిమేట్లీ మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత మన దగ్గర ఉన్న బడ్జెట్లో మన దగ్గర ఉన్న ప్లేస్కి బ్రేక్ ఈవెన్ వెళ్తుందా లేదా, ఒక టైంలో నేను ఎంతమంది కేటర్ చేయగలుగుతాను. లైక్ సపోజ్ నీ 2000 SFT జిమ్ ఉంది అనుకుంటే నువ్వు దానిలో 50 members కంటే ఎక్కువ నింపలేవు కదా అట్ ఏ టైంలో. అదేదో 7800 ఉంది అనుకో, నువ్వు 400 కంటే ఎక్కువ నింపలేవు. అవును, కానీ నీకు ఏది ఉంటే సాటిస్ఫై, నువ్వు ఎంతమంది కేటర్ చేయగలుగుతావు అది నీ మీద ఉంది. సో ఒకవేళ నీకు క్లారిటీ ఉంది, నేను ఒక 200 members 250 members నేను కేటర్ చేయగలుగుతా, నాలో పొటెన్షియల్ ఉంది, నేను సింగిల్ హ్యాండెడ్ నడిపించుకోగలుగుతా, ప్లస్ దాంతోపాటు నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నేను కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతా, ఈ క్లారిటీ ఉంది, ప్లస్ నా బ్రేక్ ఈవెన్ అంటే నా రెంట్ వైజ్ అంతా క్లియర్గా వెళ్ళిపోతుంది, ఈ క్లారిటీ నీకు ఉందంటే అప్పుడు నువ్వు జిమ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళు ట్రైనర్స్ని, సో దట్ నువ్వు అప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి కదా, బెటర్ అవ్వాలి అంటే అప్పుడు నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి వేరే దాని గురించి ఆలోచించాలి కాబట్టి అప్పుడు నువ్వు ట్రైనర్ని పెట్టి ఆ బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత లేకపోతే బ్రేక్ ఈవెన్ దానికి సెట్ చేసి వాళ్ళకి యావరేజ్గా బ్రేక్ ఈవెన్ లైక్ ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? ఇఫ్ 60 lakhs అనుకో, 1 crore ఒక మంచి జిమ్కి బ్రేక్ ఈవెన్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2.5 years వరకు వెళ్ళిపోవాలి. మ్యాక్స్ అంటున్నాను నేను, మినిమం టు మినిమం 1.5 year, 1.5 year నుంచి 2.5 year లోపు, సో లెస్ 3 years వరకు వెళ్తుంది అనుకో ఆ జిమ్ ఓకే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానీ 3 years వరకు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అంటే సంథింగ్ ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేయాలి.
చాలామంది జిమ్స్ ఏంటంటే నేను ఎంతమందిని సేల్ చేయాలా ఇవన్నీ డిస్కస్ చేస్తాను. మేము మా జిమ్లో ఎంతమందిని సేల్ చేయాలా ఏం చేయాలని డిస్కస్ చేయం. మేము పర్సన్ని ప్రయారిటీ చేసి వాడిని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తాం. ఏ రోజు కూడా మేము బుక్ పెన్ పట్టుకొని మార్కెటింగ్ నువ్వు ఎప్పుడు మాది బోర్డు గీడ్ ఎక్కువ ఏం చూడవు బయట. నేను ఎప్పుడు బోర్డు పెట్టాం కూడా. ఓకే. కానీ మేమేముంది వచ్చినోడే నాకు పెద్ద మార్కెట్ ఇస్తాం. వర్డ్ ఆఫ్ మౌతే నాది మెయిన్ పబ్లిసిటీ. సో నేను వచ్చినోడే నేను కరెక్ట్గా చూడకపోతే అల్టిమేట్లీ నేను బయట నుంచి ఎంతమంది చేసుకున్నా ఏం చేసుకున్నా నాకు లాభం లేదు. సో నేను దీని మీద వర్క్ చేస్తాను. నా బ్లూ ప్రింట్ కరెక్ట్ ఉంది, నా ట్రైనింగ్ ప్యాటర్న్ కరెక్ట్ ఉందంటే వచ్చేటోడు ఎట్లయినా వస్తాడు. సో నువ్వు ఇంటర్నల్ సిస్టమ్ని కరెక్ట్ చేయకుండా ఎక్స్టర్నల్ గురించి నువ్వు ఎంతైనా మార్కెటింగ్ చేయి, ఏం లాభం లేదు. పైసలన్నీ అసలు ఏం చేస్తున్నావు? పైసలన్నీ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ జిమ్ ఇప్పుడు పెట్టాలా, దానికి ఇప్పుడు సపోజ్ ఈ జిమ్మే పెట్టినాం. ఏ జిమ్ పెట్టడానికి మనకు రావాల్సిన ఎంత అయితే ఉంది దాన్ని బ్రేక్ ఈవెన్ చేయాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నేను మొత్తం సెట్ చేయాలి కదా. ఇప్పుడు సరే ఎంతైతే పైసలు వస్తున్నాయి అవన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి లోన్ ఉండొచ్చు, లేకపోతే వేరే దగ్గర నుంచి తెచ్చుకునేది ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. 10 లక్షలు వస్తున్నాయన్నా నీకు నెలకి? అరే 10 లక్షలు వస్తున్నాయని ఎవరు చెప్పి 10 లక్షలు వస్తున్నాయి అనుకుంటే 10 లక్షల్లో పోయేది ఎంత ఉందో చూడాలా. ఓకే. ఈ మెయింటెనెన్స్ అంటే తక్కువ ఉంటుంది. ఆ జిమ్లో ఉన్నది రెంట్స్ ఉంటాయి, డిపాజిట్స్ ఉంటాయి, ఇవన్నీ పోవాలా. సరే. సో లాస్ట్ క్వశ్చన్, యంగర్ జనరేషన్ లైక్ కోచ్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ నీలాగా 0 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటన్నా? మా స్టూడెంట్స్ కానీ లేకపోతే నా కలీగ్స్ కానీ ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఏదైతే నేను అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తున్నావు దాన్ని అదే ఇంట్రెస్ట్ని మెయింటైన్ చేయి. 3 to 4 years 5 years వరకు మెయింటైన్ చేయి. దాన్ని గివ్ అప్ ఇవ్వకు. చాలామంది మల్టిపుల్ స్టార్ట్ చేస్తారు, 3 months 4 months బ్రేక్ ఇవ్వద్దు. ఫెయిల్ వచ్చినా పాస్ అయినా సరే ఫస్ట్ ఫెయిల్ అవుతా అని కన్సిడర్ చేసుకునే దిగండి, కానీ చెయ్యాలి అని చెప్పి మైండ్ సెట్ తోటి దిగండి ఏదైనా సరే. ఓకే. ఎందుకంటే మీరు ఏదైతే ఎప్పుడైతే కంటిన్యూస్ చేసుకుంటూ పోతారో ఫెయిల్ అయినప్పుడు దాంట్లో వచ్చే లెసన్స్ ఏమైతే ఉంటాయో అదే మిమ్మల్ని బెటర్ చేస్తాయి తప్ప వేరే సక్సెస్ మిమ్మల్ని ఎప్పుడు బెటర్ చేయదు. ఫెయిలియర్సే మిమ్మల్ని బెటర్ చేస్తాయి. సో మీరు బెటర్ అవ్వాలనుకుంటే ఫెయిల్ అవ్వడానికే ట్రై చేసుకొని పోండి. నేను ఫెయిల్ అవుతా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతా, కానీ నేను ట్రై చేస్తా, కంపల్సరీ చేస్తా. సక్సెస్ వస్తుందో అనుకో దాన్ని ఈ రోజు ఎంజాయ్ చేసి రేపు పక్కకు పడేస్తాం. సక్సెస్ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తాం? ఈ ఒక్క రోజు ఒక అర్ధ గంట ఒక పోస్ట్ పెట్టి వదిలేసాను అంతే. దాని తర్వాత అయితే ఏముండదు కదా. సో మీరు ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలనుకుంటే మీరు పట్టుకున్న దాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి దాని మీద దిగండి. ఎప్పుడు వరకైతే మీరు ప్రాసెస్ ఓరియంటెడ్ ఉన్నారు, చేసే దానిలో ప్రతిరోజు ఏదో నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు, నేర్చుకుంటున్నారు, పేజ్ ఎట్లయినా ఉండదు, నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు అనుకో ఆటోమేటిక్ మీ ఫీల్డ్లో మీరు ఎక్సెల్ అవుతారు ఎవరైనా సరే. ఇదే నేను చెప్తాను అందరికీ. సో విన్నారు కదా, ఇది మా పాడ్కాస్ట్. మీకు ఈ హోల్ పాడ్కాస్ట్లో ఒక్క పాయింట్లో నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఉంటావు, అది కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ గెస్ట్ని విలువాలో సజెషన్స్ ఇవ్వండి, దానివల్ల మేము అప్రోచ్ కావడానికి ట్రై చేస్తాం. ఎనీ సజెషన్స్, ఎనీ రివ్యూస్ కింద కమెంట్లో రాయండి. విల్ ట్రై టు ఫాలో దెమ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అస్, కీప్ గ్రోయింగ్ విత్ అస్. అసలు ముచ్చట.